గమనించండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తమై. ప్రేమగల మా కన్న తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, ఈ వాక్యమును విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన సంగతులు మాకు అవసరమైన, అయా నీ బిడలకు అవసరమైన శ్రేష్టమైన సంగతులు, మర్మములతో ఇమిడినటువంటి ఆత్మ ప్రత్యక్షతతో కూడినటువంటి మేము సంపూర్ణులగుటకు ఈ భూమి మీద నువ్వు మా ఎడల నిర్ణయించిన ఆ పని యావత్తు సమర్థవంతంగా సంపూర్తి చేసి నీ నామాన్ని ఘనపరచుటకు అవసరమైనటువంటి నీ సర్వ సంపూర్ణ సత్య ఉపదేశమును దేవా ఈ లేఖనాన్ని విరిచి దాని చోటు నుంచి బయటకు తెచ్చి మీ దాసుడు నోట ఉంచి, మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి ప్రభువా, ఇదిగో తండ్రి మీ దాసుడు నోటిని మీరు వాడుకొని ప్రభువా, మీ దాసుడు ముఖాంతరంలోంచి మీ బిడలకు కనబడుచు నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడిన ప్రభువా, నీ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు. ధారాళమైన నీ ఆత్మ నడిపింపు వాక్య ఉపదేశమును దేవా జరగకుండా, ఆత్మ నడిపింపు రాకుండా అడ్డుపడుతున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు ఇంకేమున్నా అయా అవి చిల్లంగి, బాలమణి, చాతబడి, క్షుద్రపూజలు, వశీకరణ, విగ్రహం, పూజలు, హోమాలు, యజ్ఞాలు, ఈ లోక సంబంధమైన దేవ కుల సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళు లేదా దేవతలు కానీ లేదా ఏవైనా ప్రభా వాటిని ప్రభావం అంతటిని యేసునామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ మహా పునరుద్ధాన శక్తితో మేమంతా కలిసి దేవ యేసునామములో వాటిని బంధిస్తున్నాం. వాటిని ప్రభువాన్ని బంధించి నిత్య నరకాకి నీకు ఇప్పుడు యేసునామములో అప్పజెప్పేస్తున్నాం తండ్రి. రేఖాంద అల్లా షారామ బలమైన నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. నా చుట్టూరు మా చుట్టూ నీవు అగ్ని ప్రాకారమే నిలవండి. నీ సిలువ రక్తము కంచెన వేయండి. నీ దేవదూతలు అగ్నివాడు రథం సైన్స్ చుట్టూ కావాలి. నీ చేతిని దాచిపెట్టు. నీవే నాతో మాతో మీరు మాట్లాడిన ప్రభు. నీ పక్షం వహించిన నేను బలహీనుడు తండ్రి. ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నన్ను నీ చాటున దేవ నన్ను ఇదిగో తండ్రి నేను నీ మీద ఆనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నన్ను నీవు కోరుకున్న పరిశుద్ధత వచ్చినట్లుగా నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించి నీ సిలువ రక్తం కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మ అగ్నిలో పుట్టమే శుద్ధ సువర్ణగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ జలం నా నెత్తిమింకును గొప్పగా ఉంచు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించు. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తిమింకును గొప్పగా ఉంచు. ఇర్మియా 1 9 10 18 19 ప్రకారం నీ కృప నాకు దయచి అయ్యా. యెషయా 57 16 ప్రకారం నీ కృప నాకు దయచి. అపోస్తుల కార్యం 4:27 నుంచి 37 నీ కృప నాకు దయచే ప్రభు. మత్తయి 10 1 8 9 20 ప్రకారం నీ నడిపింపు, నీ కృప నాకు దయచి. హెస్కేల్ 2:1-2 ప్రకారం నీ కృప చేత నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టండి. మా అందరితో మీరు మాట్లాడండి. నీ ఆత్మకార్యములు జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కృపచేతనే నాకు మాకు బోధించమని బలపరచమని బతిమలాడుతూ యేసు నామములో నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మీకు అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి. అవి ఏం చేస్తాయట? విత్తవు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులు కాదు, బహుశ్రేష్ఠులు అంటున్నాడు. అయితే ఈ లేఖన భాగాన్ని కొంచెం తరిచి పరిశీలనగా ధ్యానిస్తే మనకు అక్కడ ఇంకా లోతైన సంగతులు, ఎన్నో విషయాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇదే లేఖనాలను ఆధారం చేసుకొని ఎన్నో సంగతులు దైవజనులు మనకు బోధించిన సందర్భాలు ఉన్నాయి, విన్న సందర్భాలు ఉన్నాయి. ఆయా సమయానికి అవసరమైన మాట ప్రభు ఖచ్చితంగా మన
చెవిని పడేస్తాడు, హృదయంలో నాటేలాగా దాన్ని భద్రపరుస్తాడు. అయితే ఇప్పుడు మనమున్న పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉందంటే, మానవుని యొక్క మనుగడ పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా ఉందంటే, అయ్యా నా జీవనం ఎలా కొనసాగుతుంది? సరే, నేనైతే బాగానే ఒక పూట తిన్నా తినకపోయినా, ఒక పూట పస్తు పూనుకోనైనా కాలం అయితే నడుస్తూ ఉంది. అయితే నా వెనకాల నా బిడ్డలు ఉన్నారు. నా బిడ్డల భవిష్యత్తు ఏంటి? వారి కోసమైనా ఎంతో కొంత నేను కష్టపడాలి, జాగ్రత్త చేయాలి. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తుంటే అంతా ప్రతికూలంగా ఉన్నాయి, అంటే వ్యతిరేకంగా ఉన్నాయి, అంతా వ్యతిరేకంగా ఉన్నాయి. ఎట్ట చేయాలని చెప్పని సర్వసాధారణంగా ప్రతి మనిషిలో దిగులు అనేది మాత్రం పట్టి వెంటాడుతుంటుంది. దిగులు, దానికి తోడు అనుమానం. ప్రభు మనతో ఈరోజు మూలవాక్యం ద్వారా వాటిని చూడండి అన్నాడు. అంటే దిగులుతో నువ్వు ఏం చేయాలా, ఏంది అని చెప్పని దిగులుతో కూర్చున్నావు కదా, వాటిని ఒకసారి గమనించు. అవి ఎక్కడైనా విత్తుతున్నాయా? భూమిలో విత్తనము నాటి పంట పండించుకొని దాన్ని తెచ్చి కోట్లలో, అంటే గానుగలు. పాతకాలం ఇప్పుడు పల్లెటూరులో బాగా చక్కగా వరి చెత్తను చుట్టలుగా కట్టి గానుగలాగా వేసి మళ్ళీ శుభ్రంగా అలికి, మళ్ళీ లోపల బయట అలికి, బాగా కిందేమో నాపు బండ్లు వేసి గానుగలు, అంటే ధాన్యాన్ని నిల్వ చేసే గానుగలు ఏర్పాటు చేసేవాళ్ళు. నేను చూశాను అవి. ఎందుకు అవి అంటే తర్వాత బిడ్డలకు భావితరానికి ముందున్న కాలానికి అవసరం అని చెప్పని. కానీ ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోట్లలో. అంటే మన కోసం మనం సపరేట్గా వ్యవసాయం చేసే రైతు ఏం చేస్తాడంటే, వచ్చే పునాస పంటకి వరి పంట వేసే రైతు అయితే ఖచ్చితంగా కళ్ళం చొక్కని గింజలను పక్కన పెట్టుకుంటాడు, నారుకు కావాలని. ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది. కావాలంటే పోయి 4 బత్తాలు తెచ్చుకోవటం, నానేయటం, మొలకలు అయితే మొలకలు వేయటం, లేదా డైరెక్ట్గా అయితే డైరెక్ట్గా వేయటం. ఇవన్నీ నీకేట తెలుసు అబ్బా అంటే, నేను రైతు కుటుంబంలో పెరిగాను, మాకు వ్యవసాయం ఉంది, ప్రభు కృపను బట్టి వ్యవసాయం తెలుసు. అయితే రైతు ఏం చేస్తాడంటే, కొంచెం గింజలు ముందుగానే ఫ్యూచర్ కోసం, వచ్చే సంవత్సరం పునాసకు కొంచెం నారు గింజలు కావాలి కాబట్టి వాటిని కళ్ళం చొక్కని గింజలను పక్కన పెట్టుకుంటాడు. ట్రాక్టర్తో తొక్కని, అప్పుడంటే ఆవులను బంతి కట్టేవాళ్ళు, 4-5 ఆవులను ఒక 6-7-10 లేదా 10 బంతిని బట్టి వేసే కుప్పను బట్టి బంతి కట్టేవాళ్ళు శుభ్రంగా తిరుగుతూ ఉండేవి. కొట్టేవాడు కొడతా ఉంటాడు, దేశపోయి ఒట్టి చేతను ఆడ పడేస్తూ ఉంటారు. ఆ కళ్ళం దొక్కని గింజలనేమో పునాసుకు వచ్చే దానికి నారుకై ఉంచుతాడు. కళ్ళం దొక్కిన గింజలు కొన్నేమో వాడకాన్ని పెడతాడు, కొన్నేమో అట్లా పెడతాడు పక్కన. ఇది రైతు చేసే పని. కానీ పక్షులను చూస్తే పక్షులు ఆ పనులు చేయవు. ఎప్పటికప్పుడు దిగులు లేనటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు పొద్దున్నే వేకువజామునే లేచి మొదటిగా ప్రభువుకు అవి మొరపెట్టుకుంటాయి వాటి స్టైల్లో. ఖచ్చితంగా 4 గంటలకి చూడండి, పక్షులు కలకలలాడుతా దాని యొక్క స్వరాన్ని బట్టి అవి అరుస్తూ ఉంటాయి. అంటే వేకువనే పక్షులు లేచి దేవునికి మొరపెడుతున్నాయని కూడా భక్తులు సాక్ష్యం ఇచ్చారు. వేకువనే లేచి పక్షులు దేవునికి మొరపెడుతున్నాయా, ఈ దినము నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అన్నట్లుగా. వాటి భాష ప్రభువు తెలుసు కాబట్టి, ఎందుకంటే వాక్కుతోనే అవి బయటకు వచ్చాయి. మనం మాత్రమే ఆయన చేత్తో నిర్మించబడ్డవాళ్ళమే కానీ మనకున్న సర్వ హక్కులను నాశనం చేసిన వాళ్ళు పూర్వీకులు మన పెద్దలు 2 ఉన్నారు. ఆదాము అవ్వలు ఉన్నది మొత్తం ఓడబీకారు. మా తల్లి మనందరికీ బీజంగా పోసి వెళ్ళిపోయింది. ఏంటంటే ఇది నిజమా అని వాడు అండు, అవును కదా నేను కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టింది. అనుమానం అనే ఒక ప్రశ్న వాడు వేసాడు, దానికి బిళ్ళ బీటుగా పడిపోయింది అన్నమాట. అవును కదా ఇది నిజమా అని అన్నాడంటే ఏదో ఆలోచించాలని అట్లా ఆలోచించి చివరికి మనకు వారసత్వంగా అదే బ్లడ్ కాబట్టి ఆ బ్లడ్ నడుస్తూ ఉంది. సర్వసాధారణంగా మనిషి లేదు ఒక స్త్రీ అయినా సరే భర్తకు బాగోకపోతే కదిలిపోద్ది, కొంప మొత్తం బీకి ఓ పక్కన పడేస్తుంది. కడుపును పుట్టిన బిడ్డలకు కూడా ఏదన్నా ఆపదన్నా బాగోకపోయినా
భర్త అడ్డుపడితే అవసరమైతే తన్నటానికైనా సిద్ధపడుద్ది. నువ్వు అవసరం లేదు పో, నాకు నా బిడ్డలే కావాలని వెళ్ళిపోద్ది కూడా. పేగు బంధం, అటేమో దాంపత్య బంధం. ఈ రెండు విషయాల్లో సర్వసాధారణంగా ఎక్కడ చూసినా కానీ స్త్రీ కదిలిపోద్ది. పురుషుడైనా సరే దైవికమైన ప్రేమ చేత ప్రేమించే పురుషుడు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా పురుషుడు కదిలిపోతాడు, భార్య విషయంలో అయినా బిడ్డల విషయంలో అయినా. ఇక లోకానుసారంగా అంటే పోతే పోయిందిలో దరిద్రం, ఈరోజు మనం హ్యాపీగా ఉండొచ్చని వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే వాళ్ళ పరంపరలో చూసుకుంటా వస్తే ఎవరికి చూసినా అనుమానం అనేది ఒకటి ఖచ్చితంగా, ఆ అనుమానాన్ని బట్టి ఏమైద్దో అని చెప్పని కదిలిపోతూ ఉంటారు. కొంతమంది రోగాన్ని బట్టి కదిలిపోతూ ఉంటారు. ఎన్నో డాక్టర్ల దగ్గరకు వెళ్తూ ఉంటారు, కానీ ఈ రోగానికి ఇక మందు లేదంటే అమ్మ ఈ రోగానికి మందు లేదంట అని చెప్పని కొత్త రోగం తెచ్చుకొని కూర్చుంటుంది ఈ తల్లి. అతనైనా ఆమెనా కొత్త రోగాన్ని తెచ్చుకొని కూర్చుంటుంది. ఇక ఏ రోగం అంటే మనోవేదన అనే రోగం, ఇంకా దానికి మందు లేదు. ఈ ఒంట్లో ఉన్న రోగాలకి ఎక్కడో చోట ఏదో ఒక మూలలో ఒక గుళిక దొరుకుద్ది. అది నాటు మందు కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఇంగ్లీష్ మందు కావచ్చు, ఇక ఏదన్నా కానీ ఒక మందు దొరుకుద్ది. కానీ ఇప్పుడు మనోవ్యాధి పట్టిందంటే ఏ మందు ఉంది దానికి సర్వ నివారణి, ఆ మనోవ్యాధికి నివారణ ఎవరంటే యేసు ప్రభు వారి. ఆయన దగ్గరకు వచ్చేనే, ఆయన వాక్యం ద్వారా ఆ మనిషి యొక్క హృదయం సరిచేయబడితేనే ఆ మనోవ్యాధి నుంచి విడిపించబడతారు. రోగాన్ని బట్టి ఇది ఒక మనోవ్యాధిగా పడిపోతూ ఉంటుంది. ఆస్తుల విషయంలో ఎవరైనా సమస్య రేపితే అసలు ఆస్తులు ఎందుకు కొన్ని లేకపోతే బాగుండు కదా, ప్రశాంతంగా బతికేవాళ్ళని అడుక్కొని ఏదో ఒకటో, అసలు ఇవి ఉన్నా కానీ పెద్ద సమస్య కదా అని చెప్పని ఇదొక సమస్యతో అట్లానే ఆలోచిస్తూ ఉంటారు. ఇది వైనం అవుతుందా లేకపోతే ఏమవుతుందో, ఎప్పటికైపోద్దో. ఆ కోర్టులో పడేశారు, 25 ఏళ్ళు పడవచ్చు, 30 ఏళ్ళు పడవచ్చు, లేదంటే 10 ఏళ్ళు పట్టవచ్చు. అప్పుడు రాజేవాడు, ఉండేవాడు, పోయేవాడేవాడు అర్థం కాదని చెప్పని ఆస్తుల విషయంలో అలా వేదన పడేవాళ్ళు ఉంటారు. కొంతమంది అనారోగ్య సమస్యను బట్టో, పిల్లల పెళ్ళిళ్ళను బట్టో, ఇంకేదన్నా ఇరుకును బట్టో, ఇంకా పక్కన వాళ్ళకి అడ్డం ఉండి మరి అప్పులు చేసి తిప్పలు పడుతున్న వాళ్ళు ఉంటారు. అప్పులోడు వచ్చి అడుగుతూ ఉంటాడు, ఏమ్మా ఏందిరా ఎప్పుడు కట్టేది డబ్బులు అనేది నిలదీస్తా, నీ పరువు తీస్తాను, అది ఇదని గందరగోళం చేస్తాడు. వాడి మాటలు విన్నప్పుడల్లా ఒకవేళ రక్షణ పొందిన వ్యక్తి ప్రార్థన చేయడానికి వెళ్తే మోకాళ్ళ మీదకి వస్తే ఆ మాటలు వినపడుతూ ఉంటాయి. ఎప్పుడు ప్రార్థన చేసేది? ఇదొక సమస్య అన్నమాట. ఎప్పుడు తీరుతాయి? ఇదొక అనుమానం అన్నమాట. ఒకవేళ బిడ్డల జీవితాలు గమనించుకుంటా వెళితే, పెండ్లై ఉంటే కొడుకు కానీ కూతురు కానీ పెండ్లై ఉంటే ఆ జీవిత భాగస్వాముల మధ్య సమస్య అయితే ఏందో నా కోడలు అసలు చెప్పిన మాట వినదు అని చెప్పని మనం అనుకుంటా ఉంటాం. భర్త కూడా ఈ పిల్ల ఇంచేలా మొండిదే అనుకుంటాడు. కూతురు కాడికి వస్తే అల్లుడు హింస పెడుతున్నాడు అని చెప్పి అనుకుంటాం. ఇక ఆమె కాడికి వచ్చి ఈ పిల్ల లోపడితే బాగుండు, ఏదో తేడాగా ఉందని చెప్పని మన పిల్ల కాబట్టి మనం కాస్తంత సంకనేసుకొని మనమే ఇంకా ఎక్కువ జోలపాట పాడతాం, ఆడపిల్ల కాబట్టి. అంటే నేను ఆడపిల్లలకు వ్యతిరేకమని కాదు, చాలా చోట్ల గమనించగా కోడలకైతేనేమో ఎడం చేయనట్టుగాను, కూతురికి అయితేనే కుడి చేయనట్టు కనపడుతుంది నాకు చాలా చోట్ల. ఎందుకంటే పేగుబంధం కాబట్టి, మరి కూతురాయా పేగుబంధమాయా. ఇక ఆ సమస్యలను బట్టి కొంతమంది ఎప్పుడు పరిష్కరించబడతాయి ఈ పరిస్థితులు. కొంతమందికి గర్భఫలం లేక వేదన పడుతూ ఉంటారు. మా కోడలు గర్భఫలం లేదయ్యా, మా అబ్బాయిలు గర్భఫలం లేదు, నా కూతురికి గర్భఫలం కలగట్లేదు, ఏందో నీటి కాసులంట, కణుచులంట, గర్భసంచులు ఏదో ప్రాబ్లం ఉందంట, మూసుకుపోయిందంట, ఇట్లా సమస్యలు చెప్తూ ఉంటారు. లేదంటే మెదడుకు సంబంధించో, కంటికి సంబంధించో, గుండెకు సంబంధించో, లివర్కు సంబంధించో, కిడ్నీలో, ఊపిరితిత్తులో, జీర్ణకోశ వ్యవస్థ, లేదంటే యూరిన్ పేగుకు సంబంధించిన కీళ్ళ నొప్పులను, ఏవో రకరకాలుగా రక్తహీనత, రక్తం లేమను. రక్తహీనత వేరు, రక్తలేమి వేరు. రక్తహీనత అంటే మూలుగుల్లో ఎముకల లోపల గుజ్జు ఊరుతుంది, ఆ గుజ్జు ఊరకుండా ఆగేదాన్ని రక్తహీనత అంటారు. రక్తం లేనిది అయితేనే బ్లడ్లో మన సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, అది రక్తం లేని పరిస్థితి. ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు
ఎన్నో చోట్ల తెప్పులు పడుతూ ఉంటారు, కానీ రికవర్మెంట్ ఉండదు. మనకున్న మంచి లక్షణం ఏంటంటే డాక్టర్ ఏమో మందులతో పని లేకుండా మన చుట్టూ ఉన్న ఆహార పదార్థాలతోనే మనం రికవర్ చేయాలని చెప్పి చూచుడు. మనం ఏడ మాట వింటాం, మనకి ఇంకా హైటెక్ తెలియచేట్లు కాబట్టి వాడు ఒకటి చెబితే పచ్చ నువ్వు ఉండు, మా సంగతి నీకు తెలియదని మనం మనకు నచ్చినట్టుగా ప్రయత్నం చేస్తాం. డాక్టర్ ఏం చెబుతాడు, రక్తహీనతకైనా రక్తానికైనా బాడీలో ఉన్న సంబంధించిన కొలెస్ట్రాల్ కావచ్చు, థైరాయిడ్, ఏ విషయంలో అయినా సరే నీ చుట్టూ నువ్వు తినే ఆహార పదార్థాల్లోనే ఉంది పరిష్కారం. ఆ ఆహార పదార్థాలు వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ పత్యానికి ఇది రాత్తను అంటాడు, ఏమేమి తినాలి ఏమేమి తినకూడదని. మనం ఏం చేస్తాం, ఏం తినం, ఆయన ఏం చెప్పాడో వాటికి యాంటీగా తింటాం అనమాట. మసాలా అసలు తగలకూడదమ్మా అంటాడు. భలే చెప్పావే డాక్టరు, వారంలో కనీసం 2 రోజులు అన్న ఉండాలి, అది లేకపోతే అసలు వల్ల కాదు డాక్టర్ అంటాడు. మన మంచిగా చెప్పేది, కానీ డైట్ విషయంలో చెప్తాడు, కానీ దాంట్లో నుంచే పోషకాలు ఉన్నాయి. ఆ పోషకాలను మందులతో అయితే అవి డైరెక్ట్గా కిడ్నీ మీద ప్రభావం చూపిస్తాయి. మందులు ఎక్కువ వాడితే అవి డైరెక్ట్ కిడ్నీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. షుగర్ కూడా అసలు మందు వాడకుండా దాన్ని కంట్రోల్ చేసుకొని నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు దైవజనంలో షుగర్కి మాత్ర వేయొద్దబ్బాయి, మాత్ర వేసామంటే దాన్ని పోషించటమే అన్నాడు ఒక దైవజనుడు. మరి ఏం చేయాలి అంటే, మమ్మల్ని చూడు, పొద్దున్నే 2 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని శుభ్రంగా తింటాం, ఆ తర్వాత 1 గంట అయిన తర్వాత చెరొక దోశ వేసుకొని తింటాం, టిఫిన్ సెక్షన్ అయిపోయింది. వెంటనే మధ్యాహ్నం భోజనానికి కూర ఎక్కువ తింటాము, రైస్ తక్కువ తింటాం, మధ్యాహ్నం అయిపోద్ది. సాయంత్రం 4 గంటలకి అయ్యగారు బజారుకి వచ్చాడు, ఓ 1/2 కేజీ చికెన్ పకోడీ అని తీసుకుంటాడు, పోయిసారు అవకాశం ఉంటే అది తీసుకొచ్చుకుంటాడు, లేదంటే మళ్ళీ 2 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తింటారు, ఆమ్లెట్ రూపాయలు ఎట్నో కానీ తినేస్తారు. రాత్రికి వచ్చేసరికి ఆ 1/2 కిలో చికెన్ పకోడీ అని తెచ్చుకుంటారు, చెరుకాస్త తింటారు. ఇద్దరికి ఉంది షుగర్, భార్య భర్తలకి. చక్కగా తింటారు, చప్పగా పడుకుంటారు, ఇక ఏం లేదు. ఇప్పటికి మందు లేదబ్బాయి, షుగర్కి మేము మందులు వాడలేదు, మేము కంట్రోల్గానే ఉన్నాం, బాగానే ఉన్నాము. షుగర్కి మందు వాడితే ఆ షుగర్ను బ్రతికిస్తూ ఇంకొన్నాళ్ళు మా బాడీలో ఉండండి అని అడుగుతున్నారు మీరు, అందుకే మాత్రలు వేసుకున్నారు. వాస్తవానికి మాత్ర వేస్తే షుగర్ డౌన్ కాదు, దాన్ని నిలవబెట్టుకుంటున్నావు, జాగ్రత్తగా బతుకున్నావు అని మాత్ర నువ్వే వచ్చన్నావు దాన్ని దేహంలోకి అని చెప్పని దైవజనులు చెప్పారు. మరి ఎలా అంటే ఇదిగో ఇలా డైట్ ఫాలో, చాలు మందులు అవసరం లేదు, మేము బ్రహ్మాండంగా ఉన్నాం, చూడు నువ్వు కళ్ళెదుట సాక్షులు కనపడుతున్నాం. కానీ ఇలాగ షుగర్ వచ్చింది నాకు, అయ్యో కొంతమందికి ఎలా ఉంటుందంటే, అంటే మనం ఇక్కడ లేకపోయినా కొంతమంది అవగాహన ఎలా ఉంటుందంటే, HIV వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇది వచ్చింది కదా ఇక నేను చచ్చిపోతాను దిగులే పట్టుకుంటుంది. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇక అయిపోయింది, చాలామంది ఇక అసలు పేకపోయి అంత ఎముకలు గూడుగా మారిపోయిన వాళ్ళు నేను చూశాను, టీవీలో చూపిస్తుంటే చూశాను, ఇక అయిపోయిందిలే నా జీవితం అనుకుంటారు. మా ఊళ్ళో ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య ఎక్కడ తిరిగాడో ఏమైందో తెలీదు, అది తెచ్చి చాలా చక్కగా ఉంటుంది అక్క, ఆమెకు తగిలిచ్చాడు. పిల్లలు 2 చనిపోయాడు అతను. ఆమె అక్కడి నుంచి హుటాహుటిగా ఈ నరసరావుపేట పట్టణానికి వచ్చేసింది. నరసరావుపేట పబ్లిక్ స్కూల్లో అని ఇక్కడ ఉంది కదా కోట సెంటర్లో, ఆ పబ్లిక్ స్కూల్లో ఆమె టీచర్గా జాయిన్ అయింది. నాకు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది, అక్క బాగున్నారని చెప్పి అంటాను. ఆమె బాడీలో అది ఉంది, కానీ మెడిసిన్ తీసుకుంటుంది, చక్కగా డైట్ ఫాలో అవుతుంది, వాళ్ళు చెప్పిన ప్రకారం తింటుంది. అసలు ఈమెకు ఆ వ్యాధి ఉందా అన్న సంగతి లేకుండా చక్కగా ఉందా. కొంతమందికి ఎట్టుంటుందంటే, ఇక చెప్తేనే వ్యాధి వచ్చిందంటే ఇక దిగులు అనుమానం. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనోవ్యాధి. ఈ మనోవ్యాధి అనమాట, ఇటు వ్యాధి ఇదైనా సరే, గర్భసంచి క్యాన్సర్ అయినా, ఇక ఛాతి క్యాన్సర్ అని చెప్పని, కొంతమందికి మెదడులో నరాల ప్రాబ్లం అంటారు. ఇప్పుడు కరోనా వచ్చింది, దాని పుణ్యం అంటే చాలా మంచి రోగాలు బాడీలోకి చాలామందికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఊపిరితిత్తులు లంగ్స్ ప్రాబ్లం అని చెప్పని, శ్వాస తీసుకోలేకపోవడం కష్టం అని, నరాల బలహీనత అని, ఇట్లాంటి కరోనా పుణ్యం అంటే కొత్త రోగాలు బాడీలోకి వచ్చినాయి. అసలు వీళ్ళకి ఆ రోగాలు ఉన్నాయా అనుకుంటాం మనం.
ఈ రోగాలు ఉన్నాయా వాళ్ళకంటే, వాళ్ళు చెబితే అర్థమవుతుంది, మనం ఆశ్చర్యంగా అవునా అని చెప్పని మనం ఆశ్చర్యపడుతూ ఉంటాం. ఇట్లాంటి రోగాలను బట్టి, సమస్యలను బట్టి చాలామంది దిగులు పడుతూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ చుట్టుపక్కల ప్రకృతిని గమనిస్తే నేను ఎంత గొప్పగా ప్రకృతి విషయంలో చర్య తీసుకొని దాని విషయంలో ఎంత జాగ్రత్తగా కేర్ఫుల్గా వాటి సెక్షన్కు నేను అందిస్తున్నాను. ఋతుక్రమాల చొప్పున, అంటే స్త్రీ దేహంలో వచ్చే ఋతుక్రమం కాదు, ప్రకృతిలో వచ్చే ఋతుక్రమం చొప్పున వర్షాలు కురిపిస్తున్నాను. ఋతువులు క్రమం చొప్పున వర్షాలు పడుతూ ఉన్నాయి. ఎండాకాలం ఎండ వస్తుంది, మంచుకాలం మంచు వస్తూనే ఉంది. ఆ క్రమం జరిగిపోతూనే ఉంది. ఆ క్రమాన్ని బట్టి ఏ పక్షి అయినా, ఏ జీవైనా పొరపాటున రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినట్టున్నాయా? మాకెందుకు ఇంత ఎండ అని, మాకెందుకు ఇంత వాన అని, మాకెందుకు ఇంత చలి అని. కానీ మనం మాత్రం తట్టుకోలేము. ఎండకు బాగానే ఉంటుంది పరిస్థితి, మంచుకు బాగానే ఉంటుంది పరిస్థితి. ఎండకైతే బయటకు పోయి పండుకుంటాం, మంచుకైతే ఇంట్లో వచ్చి దుప్పటి దన్నుతాం. వర్షానికి మాత్రం ఏందిరా మనకి దరిద్రం అంటాం. ఈ వర్షానికే మనిషి ఉండలేడు. ఎందుకంటే కింద చూస్తేనే బురద, బట్టలు ఆరేసుకోవడానికి వీలు పడదు, చుట్టూ అంత చీదర. వర్షానికే చీదర. ఎండకైతే బయటకు పోయి చక్కగా ఆరు బయట పండుకోగలుగుతావు, మంచుకు ఇంట్లోకి వచ్చి దుప్పటి దన్నుతావు. చక్కగా ఈ 2 కాలాలు బాగానే ఉంటుంది, కానీ వర్షాకాలంకి వచ్చేసరికి మనిషి ఉండలేడు, చాలా ఇబ్బంది పడతాడు. కానీ ప్రభు ఆ 3 కాలాలు నీ జీవితంలో ఉంటేనే నీ దేహానికి ఆరోగ్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 3 కాలాలు నీ జీవితంలో ఉంటేనే నీ దేహానికి ఆరోగ్యం. అన్ని సృష్టి మొత్తానికి కూడా శ్రేష్టము, చక్కగా ఎక్కడిదక్కడ క్రమబద్ధంగా నడుస్తూ ఉంటుంది. ఇంత యావత్తు విషయంలో ఆయన అంత జాగ్రత్తగా చర్య తీసుకొని తన కనుసన్నుల్లో ప్రతిదీ నడిపిస్తూ ఉండగా మనమేం చేస్తామంటే ప్రభువుని నమ్ముతాం, ప్రభు పాదాలు పట్టుకుంటాం, దేవుని సన్నిధికి వెళుతాం, గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటాం. అలాగని టీవీలో కానీ, సెల్ ఫోన్ యూట్యూబ్లో కానీ ఎన్నో శ్రేష్టమైన సాక్ష్యాలు వింటాం. చూసావా ఎంత గొప్ప కార్యం చేశాడు యేసు ప్రభు. దేవుడు గొప్పోడమ్మా, మామూలు కాదు, ఎందనుకుంటున్నాం అని చెప్పని మనమే గొప్ప చెబుతాం. ఒక ఇసురు మనకు గనక ఒక ఇసురు అట్ట గాలి తగిలితే ఏంది అంటే ఏంది అట్టున్నావు అని చెప్పండి, ఏం చేస్తాంలే అమ్మాయి, ఏం చేస్తాం. ఈ సమస్య పోవట్లేదే, ఎంత చూసినా కానీ, ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు కూడా వింటలేదు. దేవుడు కూడా నాకు దూరంగా ఉన్నట్టుండు అని చెప్పి అంటాం. కానీ ఆ సమస్యలో నువ్వు నేర్చుకునే పాఠం ఏంటో మనం పట్టుకోలేం. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు ఒక ఇరుకు వచ్చింది. ఆ ఇరుకులో నువ్వు నేర్చుకునే పాఠం ఏంటి? ఒక ఇబ్బంది వచ్చింది, దాంట్లో నువ్వు నేర్చుకునే పాఠం ఏంటి? దాన్ని పక్కన పెట్టేస్తాం. మనం ఏం చేస్తామంటే, ఏందోలే దేవుడు కూడా నన్ను ఎడబాసినట్టున్నాడు, దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడికి కూడా నేను నచ్చలేదు అట్టుకుంటా అని చెప్పని ఏసడింపు మాటలు ఖచ్చితంగా మన నోట వస్తూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు వచ్చారు, ఏందంటే అట్టున్నావు, ఏందక్క అట్టున్నావు, ఏందబ్బాయి అట్టున్నావు, ఏందిరా, ఇట్లా ప్రశ్నలు వస్తాయి దిగులుగా. మనకు అప్పుడు ఎలా ఉంటుందంటే సర్వం కోల్పోయినట్టు దిగులుగా పెడతాం. మనం ఒక సమస్య మన ఎదుటికి వచ్చినప్పుడు, లేదా ఒక సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు, మనం అనుకుంటున్న విషయంలో సహాయం అందనప్పుడు, ఏదైనా సరే మన జీవితంలో ఏదైనా సరే, ఒక జీవన ఉపాధి అయినా సరే. ఇప్పుడు ప్రస్తుతం బేల్దారి మేస్తుల పరిస్థితి ఎలా ఉంది? ఇసుక వస్తుందో లేదో, గంటకు ఒక రకంగా మారుతుంది ఆయన మైండు. కొత్తగా ఎక్కిన సీఎం గారి మైండ్ గంటకు ఒక రకంగా మారుతుంది. అధికారుల మొత్తాన్ని ఇప్పుడు ఏమన్నాడు, మా కండువాలు, ఆ రంగు కండువాలు వేసుకొని వచ్చే కూర్చోబెట్టి టీ ఇచ్చి, అయ్యా చెప్పండి అయ్యా ఏం చేయాలని నవ్వుతా అడిగి వాళ్ళకి చేయాల్సిన పని చేసి పంపిస్తేనే, లేకపోతే చెయ్యనోడు కొందే అంటున్నారు, రకరకాలుగా వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పుడు తలపట్టుకున్నారు, 1 నెల రోజులు కూడా కాలేదు, పరిపాలనకు వచ్చి 10 రోజులు కూడా కాల, ఇంకా 10 రోజులు కూడా కాల ఆయన ప్రమాణ స్వీకారం చేసి. 10 రోజుల లోపులని ఈ రకంగా సుక్కలు చూపిస్తున్నాడు. ఈ పరిస్థితులన్నీ
ఆ నోట విని విని రేపొద్దున మనకు పెన్షన్లు ఎత్తడో లేదో, రేపొద్దున మనకి హెల్త్ కార్డులు ఏమైనా అవకాశం ఎత్తడో లేదో, రేపొద్దున మన పిల్లలకు భరోసా వచ్చుద్దో లేదో, రేపొద్దున రైతుకు కావలసిన రైతు భరోసా వచ్చుద్దో లేదో. మరి ఈయన పాదం చాలా మంచిదని చెప్పి చాలా పెద్ద నానుడు అనమాట. ఎందుకంటే 14 ఏళ్ళు అసలు వ్యవసాయం లేకుండా రైతు నానా గడ్డి గరిచాడు. అది ఆల్రెడీ పబ్లిక్లో ఉన్న ఒక నానుడి. మరి ఈయన ఇప్పుడు ఎక్కిండు, మరి రేపొద్దున వర్షాలు వచ్చయో రావో, పడతాయో లేదని రైతు దిగులు, రైతులుగా ఉన్నవాళ్ళ దిగులు, ఎన్నో రకాల సమస్యలు అన్నమాట. అయితే మనము ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉంటాయి. ఆ పాఠాలను మనం పక్కన పెడతాము. అలాగనే మనం దిద్దుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. మనకి ఏదన్నా ఒక ఇబ్బంది తగులుతుందంటే అక్కడ ఖచ్చితంగా ఆ అనుభవంలోకి వెళుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రభు ఏం చెప్పాడు? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 3 వచనాల్లో ఏం చెప్పాడు? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ప్రారంభం నుంచి 3 వచనాలు గమనిస్తే అక్కడ ఏమంటాడంటే, మనము సుఖముగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కోసం ముఖ్యముగా ప్రార్థన చేయాలి అండం. మనం ఏం చేస్తాం? పొరపాటును కూడా పక్కన పట్టించుకోం. ఉన్నట్టు ఒప్పుకుందాం ఏసై ఎదుట. ఎందుకంటే ఏం చేస్తాం పాస్టర్ గారు, మా గోళ మాకు సరిపోతుంది. పిల్లలు, మనం సంతానం, కోడలు, కూతురు, అల్లుడు, ఈ గోళతో ఇక్కడికే అటుకొట్టుకొని అని చెప్పి ఆవలించే సమయం అంటే ఒక అరగంటలో అయిపోతుంది పాస్టర్ గారు. ఇక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అంటే మన దృష్టి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళ పేరుని ప్రార్థన చేయాలన్నమాట. గట్టిగా నువ్వు చేస్తే ప్రభు కృపను బట్టి పరిశుద్ధాత్మ నడిపింపులో వెళితే ఎన్నో గంటలు కూడా చేయొచ్చు. కానీ కొట్టా తెచ్చా పెట్టన్నట్టుగా కరెక్ట్గా ఒక అరగంటలో కూడా ఆ 7 అంశాల ప్రార్థనలోనే నీ కుటుంబం కూడా ఉంటుంది. 7 అంశాల ప్రార్థనలోనే నీ కుటుంబం కూడా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే మన కుటుంబాన్నే వాటికి పట్టుకుంటాం, మిగతా 6 అంశాలు పక్కన పెట్టేస్తాం. మిగతా 6 అంశాలు పక్కన పెడతాం. ప్రభు ఏమంటున్నాడు? ఇక్కడ అందరి కోసం ప్రార్థన చేయాలి. దేనికంట ఆ మాట? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యంగా ఏది వండుకొని తినడానికైనా, స్నానం చేయడానికైనా, సుఖంగా ఉండటానికైనా, మన అవసరాలు విషయాల్లో ఏదైనా కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని. మనం ఎప్పుడైతే ఈ విషయాల్లో మిస్టేక్ చేస్తామో అప్పుడు ప్రభు కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో అనుమతించి ఆ ఇబ్బందిని బట్టి ఇప్పుడు గుర్తు చేసుకోవాలని అంటాడు. నాకు ఏదైనా సమస్య ఎదురైందంటే, ఒక విషయం ఏదైనా వ్యతిరేకంగా కనపడుతుందంటే ప్రభువుని వెంటనే ఆయన పాదాలు పట్టుకొని అడుగుతానయ్యా, నేను ఎక్కడైనా పొరపాటుకు నీ ఎదుగుతున్నానా? నా తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనస్సు, నా నడతలు, కూర్చోవటం, లేవటం, ప్రయాణంలో కానీ ఎక్కడ ఏ కోణంలో అయినా సరే, భౌతికంగా అయినా నీతో నడిచే విషయంలో అయినా ఎక్కడైనా లోపం ఉంటే చెప్పు, నేను దిద్దుకుంటా. నా ఆసక్తి ఏంటంటే నాలో ఏదైనా లోపం ఉంటే ఆయన కాస్తంత ఎడంగపోయి నిలబడి తట్టుకోలేను. వేకుని అంటే ఉదయం లేవగానే మోకరించి ప్రార్థన ముఖ్యంగా ఆయన నాతో మాట్లాడాలి. నేను మీతో ఎలా అయితే మాట్లాడుతున్నానో అలా ముఖాముఖిగా ప్రభు నాతో మాట్లాడతాడు. అలా మాట్లాడాల. ఆ స్వరమే వినని అటువంటి అభ్యంతరం అడ్డు నాకు ఏదన్నా ఉంటే అమ్మనే తీసేసుకోవడం కూర్చుంటా. అడుగుతా, బచ్చలాడుతా, చెప్పా ఏదన్నా. లేదు నా వాళ్ళల్లో ఎవరైనా పొరపాట్లు ఉన్నారా, తోడబుట్టినోళ్ళు కానీ నా కన్న తల్లి కానీ ఏదైనా పొరపాట్లు ఉన్నాయా చెప్పు, నేను ఒప్పుకుంటా వారి ప్రతిగా. క్షమించు ప్రభు అని చెప్పి బచ్చలాడుకొని తర్వాత మళ్ళీ అమ్మనే ఇక్కడ ఏది రెస్పాండ్ అనేది రాకపోతే వెంటనే ఇంకొక మెట్టెక్కి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో వారిని మొదటిగా ఆదుకో, వారిని అన్ని కోణాల్లో ఆదుకో, వారికి అన్ని కోణాల్లో సహాయం అందించు.
నీకు ఇష్టమైతే నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నాకు కూడా ఆ సహాయం అందించంటే వితిన్ సెకండ్లో రిలీఫ్ వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వితిన్ సెకండ్లోనే రిలీఫ్ వచ్చేస్తుంది. మనమేం చేస్తామంటే ఈ ఇరుకు ఇబ్బందిని బట్టి ఏందోలే ప్రార్థన చేస్తున్న దేవుడు నా మొర ఆలకించట్లేదు అనుకుంటాము. నా మొర ఆలకించట్లేదు అనుకుంటాం. ప్రభు ఏమంటాడంటే అక్కడ శ్రేష్టమైన పాఠం నీకు నేర్పుతాడు. పరమగీతాలు 1వ అధ్యాయంలో వధువుని ప్రియుడు అంటున్నాడు నారి, ఆ పక్కన ఇంకో మాట అంటాడు మణి, నారీ మణి అంటాడు. మణికి ఎన్ని కోణాలు ఉంటాయి? భూతార్థం పెట్టుకొని ఎత్తుక్కోవాలా. చిన్న డైమండ్ అయితే, పెద్దదైతే అన్ని కోణాలు మనం ఈ కోణం లెక్కేసే లోపల ఆ దరికి వచ్చి ఎన్ని కోణాలు అసలు లెక్క యాడ్ నుంచి మొదలుపెట్టి అర్థం కాదు. అన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి దాని మణికి. అలాగనే మనల్ని కూడా ప్రభు పోల్చాడు. అలాగ డిఫరెంట్ షేడ్స్ ఏంటంటే మనకు అనుభవ పాఠాలు అనేవి ఆ డిఫరెంట్ షేడ్స్. ఆ అనుభవ పాఠాలతో కూడినదే వధువు సంఘం. అంటే నీవు అనుకోవాలా, నేను వధువుని. నేను కూడా అనేక డిఫరెంట్ షేడ్లో అనుభవ జ్ఞానం పొందితే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4-5 వచనాల్లో ఓరడించు మాటల చేత అక్కడక్కడ సొమ్మసిల్లిపోయి ఉంటారు. ఏందో ఇప్పుడు మనం అనుకుంటా చూడు, సమస్యలను బట్టి చుట్టూ ఉన్న ఇరుకును బట్టి ఏందో అనుకుంటా ఉంటే రయ్యని అక్కడ పోయి ఎందుకు కట్టును, ఏందంటే అట్టును, ఏందన్నా అని చెప్పని వెంటనే పోయి వాళ్ళ సమస్యను తెలుసుకొని నా జీవితంలో కూడా ఒకప్పుడు నేను ఎట్టుంటే ప్రభు వాక్యం ద్వారా పలానా దైవజనుడిని వాడుకొని ఈ మాట నాకు అందించాడు, ఎమ్మని శక్తి పొందుకున్నాను, నేను నిలబడ్డాను, నా మాటను నీకు కూడా ప్రభు సహాయం చేస్తాడంటే ఈ మాట అక్కడ ఉపయోగపడుద్ది. వెంటనే ఆ వ్యక్తి పుంజుకొని లేచి నిలబడి ప్రభు పాసంలో మోకాళ్ళని మొరపెట్టి ముందుకు వెళ్ళిపోతాడు. ఇక్కడ డిప్రెషన్ అయ్యి అక్కడ కూర్చోడు. నీ జీవితంలోకి వచ్చిన అనుభవం ఇంకొక వ్యక్తికి ఆశీర్వాదం అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఆ ఆశీర్వాదం పరలోకంలో మన అకౌంట్లో పడకుండా మనం ఇక్కడే కూర్చొని ఏందోలే ప్రభు ఏందోలే అనే సణుగు అనేది మొదలు పెడతాం. ప్రభువుకు బాగా ఇష్టమైంది, చాలా కష్టమైంది, కోపం కూడా తెచ్చేది, సాధ్యమైతే లేవకుండా చేసేది కూడా అదే. ఇష్టమైంది ఎందుకన్నానంటే అసలు ఎంత కోపం అంటే ఆయనకి సణుగుడు అనేది వస్తే భయంకరమైన కోపం ఆయనకి. కొరింథీ పత్రికలు అదేగా రాసింది, మీ పితరులు సణుగుడ ద్వారా సంహారకుని చేతికి అప్పచెప్పబడ్డారు. వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తులో 10 అద్భుతాలు జరిగాయా? 10 అద్భుతాలు జరిగాయి, కళ్ళార చూశారు. ఆ నుంచి కదిలి బయటకు వచ్చారు. వాళ్ళు ప్రభు చెప్పినట్టే వాళ్ళ చెవులు కమ్ములు ఉన్న బంగారం సమస్తం వీళ్ళకి ఇచ్చి పోండ్రయ్యా మా దగ్గర ఉండమా అక్కడ పోండి అని తరిమారు. వాళ్ళే బయటికి నెట్టి ఇంకా ఉంటే ఏం ఉపద్రవం జరుగుద్దో, ఎవడు చేస్తాడో ఏమో బిక్కుమంటా ఉన్నారు వాళ్ళు. ఇక పోండి అంతే వాళ్ళే పక్కకు నెట్టారు. వచ్చారుగా ఎర్ర సముద్రం కాడకు రాగానే మోషేకి ఎదురు తిరిగారు. మోషే, ఆ రోజు మా ఓడే మా సమీప బంధువే, ఏంది మా మధ్య నిన్ను న్యాయకర్తగా పెట్టినోడు ఎవడని అడిగాడు, ఆ కక్ష పెట్టుకున్నావు కాబట్టి అక్కడికి తెచ్చావు, దారి ఎదిరా మోషే, నాకు అర్థమైంది లేరా నీ కుట్ర, వాడిని బట్టి మా తెగ మొత్తాన్ని చంపటానికే కదా నువ్వు అని చెప్పని సనగటం మొదలుపెట్టారు. ఏంది ప్రభు వీళ్ళు ఇట్ట తయారయ్యారంటే నాకెళ్ళి ఎందుకు చూస్తాడు, చూడు నీ చేతిలో ఉన్న కర్ర చాపాడు. ఎర్ర సముద్రాన్ని ప్రభు హస్తము ద్వారా పాయలు చేస్తే 6 నెలలు దాటిపోయారు. బాగుందా? వెనక శత్రులు తరుముకొని వస్తున్నారు, అది కూడా చూశారు. ఈ సణుగుడికి ముందు చూసినోడు ఇక సనగటం మొదలు పెడితే దేవుడే ఎనిక్కిపోయి అగ్నిస్తంభంగా నిలబడి వాళ్ళని రానియకుండా వాళ్ళతో పోరాడుతున్నాడు. అంతని చూశారు. మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు గతంలో జరిగిన సందర్భాలు ఉంటాయి ఇలాంటివి. వీటన్నిటిని అప్పుడే గుర్తుపెట్టుకుంటాం, కానీ కాలంలో రాగానే వాటిని పక్కన పెట్టి బీరువాలను అటక్కో దుమ్ము పట్టిస్తాం వాటిని ఆడో చోట. ఏంది అవి గుర్తురావు మనకి. ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంటే గుర్తు వస్తూ ఉంటుంది. ఒకప్పుడు నా జీవితంలో ఏం జరిగిందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోం. వీళ్ళు ఎర్ర సముద్రం దాటారా, నీళ్లు లేవంటే బండను కొట్టాడు, చీల్చి బండ నుంచి మొదటి జలాన్ని ఇచ్చాడు. చేదు నీరు కాడుకొస్తే చేదు నీరు అయ్యా అంటే 2 ఆకులు దాంట్లో పడేయడం అయిపోద్ది అంటే ఆకులు పడేసారు, మంచినీరు అయిపోయింది. ఆ తర్వాత ఆహారం అయ్యా అంటే దేవదూతలే తినేటువంటి శ్రేష్టమైన మన్నా అనే
కొత్తిమీరకి ఇది సోపు గింజల్లాగా ఉన్నాయి, భలేగా ఉన్నాయి, ఏంది ఇది భలే ఉంది, సోపు గింజలు అని పేరు పెడితే చివరికి దాన్ని మన్నా చేశారు. మన్నా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆహారం మనం తినగలుగుతామా? అసలు మనం బ్రతుకులేనా? ఒక లెక్క ఈ వాక్యం మనం తినగలుగుతామా? అసలు మనం ఎంచబడిన వాళ్ళమేనా? యేసయ్య ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం అన్నాడు. అసలు బైబిల్ గ్రంథం ధర్మశాస్త్రం ఎవరి నిమిత్తం ఏర్పాటైందంటే యూదుల కోసం. సున్నతి కలిగిన ప్రజలు, మనమేమో అన్యజనులము, సున్నతి లేని ప్రజలు మనము. సున్నతి కలిగిన వాళ్ళే ఆ 12 గోత్రాలకే దేవుడు ఆయన వాస్తవానికైతే. కానీ సృష్టి మొత్తం నా మాట నేను అనుకుంటే జరిగింది. నేను నా చేతులతో ఏర్పాటు చేసుకున్న ఈ బిడ్డలే రకరకాలుగా చెదిరిపోయారు. యూదులలో కొందరు పొరపాటు చేసిన పనులను బట్టి వచ్చిన సంతానం మనం. రూతం ఎవరు? లోతయ్య కూతురు చేసిన పొరపాటును బట్టి వచ్చినావా? అదేనా కాదా? లోతయ్య ఇద్దరు కూతుర్లు ఏం మాట్లాడుకుంటే లోక మర్యాద చొప్పున మనతో పోవటానికి ఎవరు లేరే, మరి ఏం చేద్దాం అక్క, మా నాయనకి దాచారసం దాపుతావే, ఈ రాత్రికి నువ్వు వచ్చే రాత్రికి నేనని చెప్పాను. అలా వాళ్ళు తండ్రితో ఆ పొరపాటు చేస్తే వచ్చిన సంతానమే మోయాబు సంతానం, శపితమైన సంతానం. మోయాబీరాలే రూతుమ. ఎక్కడికి తెచ్చిపెట్టాడు ఆయన ఆమె తెచ్చి యేసయ్య జననం అనే వంశంలోకి తెచ్చి కలిపేశాడు. శపితమైన సంతానం మంది. ఒక లెక్క చూసుకుంటే, అంటే అర్థం కావడానికి చెప్తున్నాను, ఆ సంతానంలోనే వచ్చారు, ఆధారాలు ఏంటని చెప్పంటే మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది. అట్లా వేరైన ప్రజలు మనం. సున్నతి అనేది లేదు, 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళం కాదు మనం, వేరైన ప్రజలం. కానీ మనము కూడా నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు కాబట్టి మన దగ్గర సువార్త వచ్చింది. అంటే దేవుని మన్నా మన దగ్గరకు వచ్చింది. ఆ మన్నా మనం తింటున్నాం, బాగుంది. అసలు మనకు ఇచ్చేదేనా? అసలు మనం శపితమైన వాళ్ళం మనం. కానీ ప్రభు కృపదలిచి మనల్ని ఎంచుకున్నాడు. ఈ సెక్షన్ బాగున్నాను. కొంచెం ముందుకు పోయారు, మళ్ళీ మాకు ఉల్లిపాయలు, కీరా దోసకాయలు ఇట్లా ఇన్ని గుర్తొస్తాయి అని చెప్పన్నారు. మళ్ళీ ఆడ ఇల్లు అట్ట మాటినే రకాలు కాదని దరివేసిండు. కానీ ఎన్నిసార్లు తన్నులు తిన్నా, ఎన్నో ఇబ్బందులు దేవుని చేత అనుభవించినా కానీ ఆనాడు మన పితరుల ఇజ్రాయేలీల యొక్క నైజము, ఈనాడు మన యొక్క నైజం ఎలా ఉందంటే, దేవుడు నాకేం చేశాడు అంటున్నాం. మా అక్క కూడా ప్రశ్నించేది, ఏం చేశాడు రా యేసయ్య నమ్ముకుంటే నిన్ను, ఏం చేశాడు? నేనన్నా, యేసయ్య నాకేం చేశాడంటే నేను బతికున్నానమ్మా అని. అదేందండి, నేను చచ్చిపోయినట్టు ఇప్పుడు 4-5 ఆదరణ కోటాలు పెట్టేవాళ్ళు మీరు. కానీ నాకు నేనుగా అంతం కాకుండా నా ప్రభు నన్ను పట్టుకున్నాడు, తెచ్చాడు, నిలబెట్టాడు. ఈరోజు ఇలా ప్రభు సేవలో ఉండటానికి కృపనిచ్చాడు. ప్రభు సేవకు రాకముందు మా అక్క అడిగిన ప్రశ్న, ఏం చేశాడు రా? యేసయ్య నమ్ముకుంటే అన్ని శ్రమలే. తెక్కలది తెలియదు, శ్రమలు ఉంటేనే క్రైస్తవుడు ముందుకు నడుస్తాడు. అది మనకు తెలియని విషయం. శ్రమ అనేది ఉంటేనే క్రైస్తవుడు మీద భారం ఉంటేనే ముందుకు నడవగలుగుతాడు, లేకపోతే నడవలేడు. ఒక దైవజనుడి దగ్గరికి ఒక సంఘములో ఉన్నటువంటి ఓ తల్లి వచ్చింది. నాకు దేవుడు ఏం చేయలేదని బాగా సమస్యలతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఆ దైవజనుడు ఉండి, దేవుడు నీకు ఏ మేలు చేయలేదు నాకు. ఏం చేశాడు దేవుడు అన్న? సరే అమ్మా, ఓ తెల్ల కాగితం తీసుకురా అని తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఆమెకు చెప్పాడు దైవజనుడు, నీకు గుర్తున్నంత మటుకి ప్రభు నీ జీవితంలో చేసిన మేళ్ళన్నీ ఆ చీటీ మీద నువ్వు ప్రార్థించగా, ప్రభు నీ జీవితంలో చేసిన కార్యాలు, అది ఏదైనా వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, బిడ్డల పరంగా కానీ, ఇతరుల పరంగా కానీ, ఏదైనా ఒక విషయము నీ జీవితంలో కనుక జరిగినవి ఉంటే అవి ఎత్తిపట్టి ఆ పేపర్ మీద రాసి నా దగ్గర తీసుకురా అని. బాగా డిప్రెషన్లో ఉంది కదా, దేవుడు నా మొరాలకించట్లేదు అది అని పోయింది. టక కూర్చొని ఆలోచిస్తా రాస్తా ఏం మెల్ట్ అయింది. ఇక ప్రభువు మీద ఇక రంకెలేయటం, ఏం చేసావా అని మనసులు తిరగబడుతూ ఈ సెక్షన్ లేదు. ఇక ఆయన ఈమె జీవితంలో ఎన్నో కఠినమైన పరిస్థితుల నుంచి ఒడ్డునేసిన సందర్భాలన్నీ సాక్ష్యాలుగా రాసుకుంటూ వస్తుంటే
చిట్ట చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే తెల్లారి రాసుకొని రమ్మన్నాడు పాస్టర్ గారు. వెళ్ళింది. ఏమ్మా రాసావంటే రాశాను పాస్టర్ గారు. మరి ఏం తేలింది? దేవుడు నీ జీవితంలో ఏమేలు చేయలేదంటే పొరపాటు అయింది, నన్ను క్షమించండి పాస్టర్ గారు. మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో దేవుడు చాకచక్యంగా మనల్ని ఒడ్డున పాడేసి ఉంటాడు. చాకచక్యంగా ఒడ్డున పాడేసి ఉంటాడు. కఠినమైన పరిస్థితుల నుంచి కూడా ప్రభు ఒడ్డున పాడేసి ఉంటాడు. కానీ వాటన్నిటిని మర్చిపోతాం. ప్రస్తుతం మన ఎదురుగున్న పరిస్థితిని బట్టి ఏందోలే అని చెప్పని మనం దిగులుతో వేదన పడుతూ ఉంటాం. సర్వసాధారణం ఇది. కానీ క్రైస్తవుడైతే ఆ పరిస్థితుల్లో కూడా ప్రభును స్తుతించే అనుభవం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు ఖచ్చితంగా కన్నులారా చూస్తావు నీ జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. కన్నులారా చూస్తావు. నా జీవితంలో ఎన్నో సందర్భాలు నేను అవి రుచి చూశాను. నేను అసలు ఇక లేదు, కటాబిటికి గడగడగడలాడుతుంది, బాగా ఇరుకిబ్బంది అనుకున్నప్పుడల్లా ప్రభువా మరి ఏంది, ఒట్టి చేతులతో రమ్మను, వచ్చా. నేనే నీ సొత్తు, స్వాస్థ్యం, నీవు నా సొత్తు, నువ్వు నా సేవ చేయాలి. నీకు ఏదన్నా ఉంటే వాటిని పక్కన పెట్టు, వాటికి నేను కాపలా. ఎవడన్నా వస్తే వాడికి డెత్ కన్ఫర్మ్. ఏంది నాది అని ఎవడైనా ఏదైనా చేసినా వాడి డెత్ కన్ఫర్మ్. వాటిని నేను కాపాడుతా, కానీ నువ్వు నా సేవ చేయాలి రా అన్నావు. రక్షణ బాప్తిసం పొందిన 2వ సంవత్సరం కానించి ఇక నువ్వు సేవకు రా అన్నావు. సేవకు సిద్ధపడాలి, ప్రార్థన చేయి, వాక్యం చదువు, ప్రార్థన చేయి అని చెప్పాడు. సరే ప్రభు అని చెప్పని ఒక మాట అడిగాన్ని. నువ్వు సేవకు రమ్మంటున్నావు, బాగానే ఉంది, మరి నాకు పోషణ ఎలా అన్న. ఆదికాండం 26వ అధ్యాయంలో ఏముందండి? కరువులో ఇస్సాకును పోషించావు ప్రభు, క్రమంగా అభివృద్ధి పొందించావు. ఆ ప్రాంతంలో ఉన్న రాజులే నెవరు పోయి ఇంత గొప్పగా ఆశీర్వదింపబడ్డావు. మమ్మల్నే మా మీదే తిరగబడి యుద్ధం చేసినా మమ్మల్ని ఉంచేస్తావు, నీకు దండం పెడుతున్నా, నుంచి వెళ్ళిపో అని చెప్పాను అన్నారు ప్రభు. మరి అక్కడ చేసినోడిని నీ జీవితంలో నేను చేయలేనా? వెంటనే మరి అమ్మ సంపాదిస్తుంది, నేను తిని బ్రతుకుతున్నా అంటారు కదా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నువ్వు నా సేవకు నువ్వు రెడీ అవ్వు, సేవ చేయాలి. నువ్వు ప్రార్థించు, వాక్యం చదువుకో, ఏకాంత ప్రాంతంలో గడుపుతూ ఉండాడు. సరే ప్రభు అని సరెండర్ అయిపోయాడు. నాకు చిన్న ఇరుకు వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే ఏంది ప్రభు అంటాను. వెంటనే ఇంకెటూ తిరగను, మళ్ళీ కూర్చొని సనగటం, ఈ సెక్షన్ అసలు ఇవన్నీ వదిలేసాను. ప్రారంభ దినాల్లో పసితనంగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక పసితనంలో ఉన్నప్పుడు ఇక ఏందోలే అనుకున్నాను. చాలా దిగులు పడ్డాను, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభు కృప ఇచ్చి ఆధ్యాత్మిక పరిపక్వతను ఇచ్చాడో, ఏ పరిస్థితి ఎదురవుతున్నా ఆయనకి వెళ్ళి అంతే చూస్తూ ఉంటా. నేను మీ ముందు ఎలాగున్నానో అలాగనే ఆయనకి వెళ్ళి అట్నే చూస్తూ ఉంటాను. నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను గమనిస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరితో పలకరు, వాళ్ళ భక్తి ఏదో, వాళ్ళ ప్రార్థన ఏదో, వాళ్ళ పరిచయం ఏదో, వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా కానీ లేదు కాసిన బియ్యం ఉంటే ఇవ్వండి, ఎప్పుడన్నా లేదు కొంచెం నూనె ఇవ్వండి, ఎప్పుడన్నా లేదు చింతపండు కాస్త పెట్టు, ఎప్పుడన్నా లేదు తాలింపు దినుసులు ఉన్నాయి. ఇట్లా ఈ సెక్షన్ ఏం అడగరేంది వీళ్ళు. అసలు విచిత్రంగా ఉన్నారని ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి వింత మేము ఇప్పటికీ కూడా. అసలు బాగా ట్విస్ట్ ఏంటంటే, నా ఒంటి మీద ఉన్న ఈ బట్టలకి చెమట పట్టకుండా, ఈ షర్టుకి మడత అనేది, ఇస్త్రీ మడత అనేది పోకుండా ఒక్కగానొక్క కొడుకుని, చాలా గొప్ప కుటుంబం, ఊరు మొత్తానికే పంచాయతీలు చేయడానికి మా ఇల్లు ఉంటుంది అన్నమాట. లాయర్ని కలవాలన్నా, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ ఈ సెక్షన్లో రాజకీయ నాయకులను కలవాలన్నా, రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య, వెంకయ్య నాయుడు గారు, అంత గొప్ప వాళ్ళతో రాజకీయ సంబంధాలు కలిగిన కుటుంబం అది. ఇక నేను ఒక్కడిని, ఇస్త్రీ బట్ట నలగదు, చెమట పట్టదు, అంత గొప్పగా చాలా గారాభంగా పెంచారు. అంత ఉన్నత స్థాయి నుంచి కారం, గొడ్డు కారం అంటే ఆ గొడ్డు కారం తింటుంది, ఆడదాకా తెచ్చాడు. అది కూడా లేనప్పుడు నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని పిసుకొని తిన్న రోజులు ఉన్నాయి. అది కూడా రుచి చూపించాడు.
ఆ మెట్టు నుంచి ఈ మెట్టుకు సాధ్యమేనా? వల్ల అవుతుందా? నర్సరావుపేట 2007లో వచ్చాను. 2009 దాకా ప్రభువుని ఇదే అడిగాను, నేను ఎక్కడున్నాను, నన్ను ఎక్కడికి తెచ్చావు? 1200 జీతంతో మొదలయ్యా నర్సరావుపేటలో. 200 రూపాయలు ఇంటద్దెతో మొదలయ్యా మా ఇంటద్దె. 200 రూపాయలు. వర్షం వస్తే మోకాళ్ళు పైకి వచ్చే నీళ్ళు ఇంట్లోకి. వర్షం వస్తే ఆ ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాం. ఆ తర్వాత 7-6 వరుసగా అట్లా ఫ్యాన్ ఇట్లా దండం ఉంటే దీని మీద తడి కొట్ట పడితే దానికి తగిలింది. అట్లానే అయిపోయిందామా. ఏందమ్మా అట్టను అని ఒక ఆమె వచ్చి పట్టుకుంది. ఏందమ్మా అట్ట అని చెప్పని మొత్తం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం రాలిపోయారు ఆ కరెంట్ షాక్తో. ఆ ఇల్లు దెయ్యాల కొంప అంటారు. ఆ ఇంట్లోనే మేము 7 సంవత్సరాలు ఉన్నాం. మాకేమి కాల. ఆ నుంచి ఇక కాలనీలోకి వచ్చాం. కాలనీలోకి వస్తే మంచి బలమైన కంపెనీ దెయ్యం ఉందంటాడ. చాలామందిని దండింది అది. కానీ అదే ఇంట్లో మోకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు పౌరపు ఆకారంలో నాలోకి వచ్చి ప్రభు నన్ను ఎంచుకున్నది నేను చూశాను. అదే ఇంట్లో ప్రభు స్వరం విన్నాను. అదే ఇంట్లో ఎన్నో దర్శనాలు చూశాను. అదే ఇంట్లో గంటల తరబడి ప్రార్థన చేయించాడు ప్రభు. అసలు ఆ ఇంట్లో చేసినంత ప్రార్థన వాక్యం ఇంకెక్కడ చేయలే. వాక్యం ఆ ఇంట్లో ఎంత చదివానో, ఎంత ప్రార్థన చేశానో ఇంకెక్కడ నాకు కుదరలా. అంత గొప్పగా అక్కడ ప్రభు. మరి దెయ్యం అన్నారు, కంపెనీ దెయ్యం. ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. నన్నైతే ఎర కోటింగ్ కొట్టింది అన్నారు ఒకళ్ళు. అయితే ఎట్ట కొట్టింది ఏంటంటే ఎట్ట చేసింది గందరగోళం. ఒక్కడు కూడా లేరు, మొత్తం బారిపోయారు. మీరు ఎట్టుంటున్నారు అన్న. మేము ఏడుంటున్నాం, ప్రభు ఉంటున్నాడు, మొత్తం మేము ఉంటున్నాం. ఆ నుంచి ఇంకొక ఇల్లు మారి అక్కడ కూడా దెయ్యం కనపడదని ఒక అన్నయ్య మాకు వద్దులేను. నేను పోయా, మాకు అమ్మకు కనపడింది అని చెప్పాను. దెయ్యం లేదు మేలకుండా పడుకో, ప్రార్థన చేద్దాం, ప్రభువే ఉన్నాడని దైవజనుడిని పిలిపించాం, ప్రేయర్ చేసుకొని ఆ ఇంట్లోకి దిగిపోయాం. ఇంకొక ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం వచ్చాం. ఇక ఆ ఇంట్లో అయితే ఇక చెప్పుకునే పని లేదు. అందరూ పనోళ్ళే. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళ తాలూకా అందరూ పనోళ్ళే. మంచిగా చిల్లంగి, బాలమడి, చాదపడి, క్షుద్ర పూజలు, కంపెనీ అన్నీ ప్రయోగిస్తూ ఉన్నారు మా మీద. చివరికి పసిబిడ్డల నెత్తురు ఈడ కోస్తే గుర్తొస్తుందని మనము జ్వరం వస్తే షాంపులు తీసుకుంటామే, చిరంజీవి ఎక్కించి నరానికి, అట్లా బ్లడ్ తీసి వాళ్ళకు సంబంధించిన వాటి ముందు ఆ పిల్లల యొక్క రక్తాన్ని, అంటే సాధ్యమైతే మా పిల్లలను కూడా చంపుకుంటాం, వాడు మాత్రం ఉండకూడదు అనేంత ప్రేమ పెంచుకున్నారు. ఏది ఇంట్లో ఉండకూడదు కదా, అసలు భూమి మీద ఉండకూడదు. అంత ప్రేమ పెంచుకొని అంత ప్రయోగాలు చేస్తూ ఉంటే నా ప్రభు ఊరుకుంటాడా? సరే మీరు చేయండి రా, మీరు చేయాల్సినవి చేయండి అని చెప్పి నాకు ఆలోచన చెప్తాడు. ఇలా ఇప్పుడు ఈ సమయంలో ఇలా ఉండవు, ఈ సమయంలో ఇచ్చేయి, ఈ సమయంలో ఇచ్చేయి. ఆయన తప్పించబడబట్టే వాడికి అసలు అర్థం కావట్లేదు. మాంత్రికులు చెప్తున్నారు, వాళ్ళు వచ్చి తంతున్నారు, మాంత్రికులు తంతున్నారు. ఏంద్రీ ఎన్నాళ్ళు ఈ గోళ అంటే, ఒరే మీకు చెబితే అర్థం కావట్లేదు, ఎంత పంపించినా ఏది చేసినా ఆడ పని చేయట్లేదురా అంటే మా పిల్లలు చంపుకోవాలంటారు వాళ్ళు. అది చంపుకోవడం కాదురా, అసలు ఏది పని చేయట్లేదురా, నేను ఖాళీ అయిపోతున్నారు, మీకు దండం పెడతారా. నేను ఒకటే ప్రార్థన చేస్తా, ప్రభువా అవన్నీ తిప్పికొట్టు, లేదంటే నిత్య నరకానికి పంపించేయి. కానీ ఆ మాంత్రికుళ్ళు అవి ఉండకూడదు. వాడు ఖాళీ అవ్వాలి. వాడు ఒట్టోడైపోయింది అనుకో, మళ్ళీ అవి సంపాదించాలంటే ఇంకోటి దగ్గర పోవాలి, శానాలు పట్టుద్ది. ఈ లోపల వాడు దేవుడు దర్శిస్తే రక్షణ పొందుతాడు, లేదని ఒక గుద్దితే శ్మశానంలో శవమై మారుతాడు. ఇక ఇదే సెక్షను. ఇక వాళ్ళకి రెండో సెక్షన్ ఇది తలుచుకోవాలి. చాలా విషయాలు వాళ్ళ మీద ప్రయోగాలు ఇలా చేస్తూ ఉన్నారంటే కూర్చుంటా. ఎందుకంటే ప్రభు కృపను బట్టి అధికారం ఇచ్చాడు, దాన్ని బట్టి సెక్షన్స్ ఆగిపోతుంది. ఈ చుట్టూ ఉన్న ఈ అలజడిని బట్టి నేను కంగారు పడి ఓమో ఇక అయిపోయింది, ఇక ఏమి లేదు అంతా అని చెప్పని దిగులుతో కూర్చుంటే నా వల్ల ఏమనైతే నేనేమన్నా వాటిని ఆపగలుగుతానా? నా వల్ల ఏం కాదు. ఎలా సాధ్యమవుతుందంటే ప్రభు కృపను బట్టి ఆయన హస్తం ముందుగా చాపబడింది. ఆయన ఒకటే మాట వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఆనాడైనా ఈనాడైనా నీతో నాతో నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉన్నా. దిగులు పడమాక, భయపడమాక, జడియకు, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి నువ్వు ధైర్యం కూడా. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టనాడు. మరి ఇంత వాగ్దానం ఇచ్చినోడు ఏదో కొన్ని విషయాలు వాగ్దానం ఇస్తే
ఇక ఆ వాగ్దానం నాకున్న భరోసా ఏంటంటే, నేను ప్రవచనాన్ని నమ్ముతాను, కలను దర్శనాన్ని నమ్ముతాను, కానీ పౌలు భక్తుడు చెప్పిన మాటను ఇంకా బాగా నమ్ముతాను. ప్రవచనమైన నిరర్ధకం అయిపోద్ది, ఎందుకంటే ఒక్కొక్కప్పుడు దేవుడు దాన్ని క్యాన్సిల్ చేస్తాడు. కళ స్వప్నం కూడా ఒక్కొక్కప్పుడు ఆయనకి ఇష్టమైతే తీసి పక్కన పడేస్తాడు. కానీ లేఖనం ద్వారా ఏదన్నా అడిగి తీసుకున్నావా, దాన్ని కట్టుబడుతుడాక అక్కడ అరెస్ట్ అనమాట. ఆయన యేసయ్యకి అంతే ఆగిపోతాడు. ప్రభువా, నువ్వు మాట ఇచ్చావు బైబుల్ ప్రకారం, ఈ వాక్యానికి ఆయన కట్టుబడిపోతాడు. కట్టుబడిపోయాడు కాబట్టి యోసేపు విషయంలో 105వ కీర్తన అట్టుకుంటా 19వ వచనము ఉంది. యోసేపు విషయంలో ఆయన అంటాడు 19వ వచనంలో, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అంటే ఏంది? ఆయన వాక్యం అతన్ని పరిశోధించుచుండెను. అంటే దేవుని వాక్యము. ఈ వాక్యం ద్వారా ఒక మాట నువ్వు తీసుకున్నావా, యేసయ్య అక్కడ అరెస్ట్ అయిపోతాడు. యేసయ్య అరెస్ట్ అయిపోతాడు. ఏంది ప్రభువా, నాకు మాట ఇచ్చావయ్యా, నాకు మాట ఇచ్చావు కాబట్టి ఆ మాట ప్రకారం నువ్వు దాన్ని నెరవేర్చు. ఇక దానికి సరెండర్ అయిపోతాడు. కానీ ప్రవచనము ఏదో ఒక రోజు ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు ఆయన. ఇప్పుడు చాలామంది జగన్ ఇప్పుడు నెక్స్ట్ సీఎం కొంతమంది దైవజనులు చెప్పారు. వాస్తవానికి ఆ సంగతి నాకు కూడా తెలుసు. గోపిరెడ్డి గారు, ఈ అనిల్ యాదవ్ గారిని ఇట్లా కొంతమందిని ప్రభువించుకున్నాడు అన్న సంగతి నాకు తెలుసు. కానీ మధ్యలో గోల్మాల్ అయింది, అది అందరికి తెలుసు. కానీ ఎవడు ప్రశ్నించట్లా. కొంతమంది ఏం చేశారు, పబ్లిక్గా చెప్పేశారు అట్లా వస్తుందని చెప్పని. కానీ ఇక్కడ జరిగిన తంతంతా చూస్తే లోకము లోక సంబంధమైన వ్యక్తులు ఏం చెప్తున్నారంటే, చూడు వీళ్ళ బడాయి కాకపోతే వీళ్ళకి ఎందుకు అని చెప్పాను. అసలు జరిగిన విషయం ముందుకు రావట్లేదు. ఏంటంటే క్రైస్తవుని విమర్శించాలి ముందు. ఈ భారతదేశానికి నచ్చినటువంటి, రాష్ట్రానికైనా దేశానికి నచ్చినటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, ఒక క్రైస్తవుడైనా ప్రధానమంత్రిగైనా ముఖ్యమంత్రిగైనా ఉండి పరిపాలించకూడదు. మొట్టమొదటి కారణం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అసలు కారణాలు ఏంటంటే, మొట్టమొదటిది ఒక క్రైస్తవుడై క్రిస్టియన్ అయ్యి ఉండటం వల్ల ఒక సెక్షను. రెండవది, ఇంత అభివృద్ధి అనతి కాలం అంటే కొద్ది కాలంలోనే ఇంత గొప్ప అభివృద్ధి అంటే ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాలు సుమారు కష్టపడితే వాళ్ళ లెక్కలో ఇంత అభివృద్ధి జరుగుతుంది. అంత అభివృద్ధి కట్ చేస్తే 3 సంవత్సరాల్లో జరిగింది. 2 సంవత్సరాలు కరోనా పోయి 3 సంవత్సరాలు పరిపాలన. అటు ఇరుకు ఇటు ఇబ్బంది. ఇంతలో కూడా మరో పక్క అప్పు తీర్చుకుంటా ఇటు పక్క ఈ అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చండు. ఇదే కనుక జరిగితే మన మనుగడ కష్టం రా అని చెప్పని అది బ్రేక్ చేశారు. ఇక ఎంప్లాయీస్కి వచ్చేసరికి వాళ్ళు రివర్స్ అవ్వటానికి కారణం ఇది అది కరెక్ట్గా వ్యవసాయం సమయం. ఎంఆర్ఓ ఆఫీస్కి పాస్బుక్ పుట్టించుకోవడానికి వెళ్తే 10,000 అడుగుతాడు. ఒక మండల ఆఫీస్ కింద, ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కింద ఎన్ని ఎకరాల భూములు ఉంటాయి, సగటున ఎన్ని వేల మంది రైతులు వచ్చి ఓ పాస్బుక్ పుట్టించుకోవాలంటే 10,000. ఎన్ని లక్షల రూపాయలు 5 సంవత్సరాల మీద. ఈ మొత్తం మా నోరు కొట్టావుగా నువ్వు. దీన్ని బట్టి వ్యతిరేకం. దీన్ని బట్టే ఇక ఇంటింటికి పెన్షన్ ఇవన్నీ ఇక అసలు దేశమే ఆదర్శంగా తీసుకుందంటే వీడు అని చెప్పని ఇలా కొన్ని కోణాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అతను ఇప్పుడు ఓడిపోవటం అతనికి మేలు చేసిపోయారు. ఇప్పుడు వీళ్ళ వ్యవహారం అంతా బయటకు వస్తుంది. వాళ్ళు ఎట్టెట్టు ఉన్నారు, ఎంత క్రూరంగా మాట్లాడుతున్నారో ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది. ఆ ఈవీఎంలు ఎలా హ్యాంగ్ చేశారో కూడా అందరికి తేటగా చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు వదిలిపెట్టకుండా. అంటే మనకు క్రైస్తవుడని కాదు, కానీ ఓ సమస్య. ఈ భారతదేశానికి నచ్చింది ఏంటంటే, ఇందిరాగాంధీ గారు కూడా పరిపాలన చేస్తే నచ్చలా. ఆమెను అందుకే నిర్దాక్షిణ్యంగా చంపించారు. శివశక్తి వాళ్ళే చంపించారన్న సంగతి ప్రపంచానికి తెలుసు. కానీ ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తే మా గురించి చెప్తావా అని చెప్పని వాళ్ళు రివర్స్లో వస్తారు. చేసిందే వాళ్ళు. క్రైస్తవుడు అనేవాడు పరిపాలించకూడదు. క్రైస్తవుడిని విమర్శించాలి ముందు. వాళ్ళు లోపం ఉంది కంటే ఉంది లోపం. ఎవరు కాదన్నారు? వాడి కూడా మహాపరిశుద్ధుడు, నువ్వు మాత్రం పాపి. ఎందుకంటే మేము పాపులు అండి అని చెప్పని మందిరానికి పోతాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళు గమనించండి.
ఏదో లేదని చెప్పని దిగులు పడమాక. ఒకవేళ నువ్వు చింతిస్తావు. ప్రభు అంటున్నాడు ఇదే లేఖన భాగంలో చదువుకున్న అధ్యాయంలోనే, నువ్వు చింతించిన దాన్ని బట్టి నీ ఎత్తు ఏమైనా ఒక మూడు పెంచుతావా? పెంచలేము. కానీ ఆ పరిస్థితులు ఎంతమంది ఉన్నారో జ్ఞాపకం చేసుకోవటం ఒకటి శ్రేష్టమైన అనుభవం. అలాగనే ఆ పరిస్థితులను తాళుకొని నిలబడటానికి కూడా ప్రభువా నీ కృప నువ్వు. నేను ఎన్నో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. కనీసం అంత ఆస్తి అంతా ఉన్నాయి, నా అనేవాళ్ళు నాకు, నా తరపు మేనత్తలు ఉన్నారు, ఇక్కడ అమ్మ తరపు మేనమామలు ఉన్నారు. ఒక వ్యక్తికి బాగోకపోతే కనీసము ఆ వ్యక్తిని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా చేర్చడానికి అవకాశం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చిన ఒక ఆడగూతురు పక్క నుండి ఒంటరిగా ఆమె ఉంటే ఆమె పక్కన ఒక ఆడగూతురు నిలబడతాను, నాకు ఒక్కళ్ళు దొరకల. ఎవరిని అడిగినా కానీ మేముండం మాకు కుదరదన్నారు. మనిషి పరిస్థితి ప్రాణం కోల్పోయేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను ఆమె పక్కన ఉండలేను. డాక్టర్లు అన్నారు ఏం కొన్నాళ్ళు ఖచ్చితంగా చనిపోద్దని. నా మాటిని పలానా హాస్పిటల్ తీసుకున్నాడు. నా చేతిలో డబ్బులు లేవు. ఆస్తులకు సంబంధించి పూర్వీకుల పేర్ల మీద ఉన్నాయి, నా చేతిలో ఏది లేదు. ఉన్న రూపాయి నాయనమ్మ వాళ్ళ వ్యాధి బాధలు భూస్థాపనలు ఆ సెక్షన్కి అయిపోయినాయి, డబ్బులు అన్నీ అయిపోయినాయి. చేతిలో ఉన్న ఆ బెల్లం గడ్డ అంతా కరిగిపోయింది. ఇక వీడి దగ్గరకు వస్తే దరిద్రం తగులుకుంటుంది, మనల్ని అడుగుతారు రివర్సులు అని చెప్పని ఒక్కడు కూడా చెయ్యి పెట్టలా. కనీసం ఎట్టున్నావు ఏందని కూడా ఇప్పటికి అడిగారు ఎవరు కూడా. ఎలా ఉన్నాను అడగటానికి దమ్ము లేదు ముందు. ఆ సిచ్యువేషన్లో ప్రభు పాదాలు పట్టుకొని ఒకటే అడిగి, ఏందయ్యా ఈ పరిస్థితి, ఇంత కఠినమైన పరిస్థితి నా జీవితంలోకి అనుమతించావు, ఏంది ప్రభువా అని చెప్పి ప్రభుని అడిగినప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారో వెంటనే నాకు ఆలోచన వస్తూ ఉంది. సరే బాగానే ఉందయ్యా, ఎవరితో ఒకరితో మాట్లాడు ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పంటే ఏమీ లేదు సహాయం. చివరికి వైద్యం చేసే ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేసే వ్యక్తిని పురమాయిస్తే వచ్చాడు, పగటి వేళ వచ్చాడు, చూశాడు, అన్న సాయంత్రం వస్తాను అన్నాడు. సాయంత్రం రాలా. ఫోన్ చేస్తే వస్తున్నాను అన్నాడు, రాలా. ఆ రాత్రికే ఆమె మరణం అనేది నిర్ణయింపబడింది. సాయంత్రానికి డాక్టర్ వస్తే ఆమె బ్రతుకుండేదేమో చెప్పలేము, అవన్నీ టెస్ట్లు అయినా చూసేవాడేమో. ఇలానే ఇదే టైం అవుతూ ఉంది. చక్కగా మా తిను ఏదన్నా అంటే చెప్పంటే మేనత్త పిల్లలు అంటే పెళ్ళి లేదు, ఒంటరిగా ఉంది. ఇంకా నేను మేనల్లుండి చాలా ఇష్టంగా ఉంటుందామా. ఇంకా పక్క నుండి అమ్మ తింటావా అని చెప్పని రక్త కణాలు పూర్తిగా తగ్గిపోతే ఆ రక్త కణాలు ఇంప్రూవ్ కావడానికి డ్రాగన్ ఫ్రూట్ అని ఆ కీమో కాయలు అవి తింటే ఎమ్మడిని రికవర్ అయిద్దని చెప్పంటే ఇది ఇచ్చాను. మోరులోకి పోయి కూడా తీసుకొచ్చా, పెడితే చెంది అయ్యా ఇంకా చాలు, కొంచెం గ్యాస్ పడుతున్నట్టున్నాను, పైకి లేచి తిరగలేనయ్యా అని. సరే అట్టయితే చేతులు రెండు పైకి అంటూ ఉండు, ఎట్లా కదులుతూ ఉండు, గ్యాస్ పక్కకు తొలగిపోద్ది, నాకు ఇబ్బంది అయినప్పుడు అట్లానే చేస్తానమ్మా చెయ్యన్న. సరే అని చెప్పని చేస్తానే ఉంది. చిన్నది వేయాల్సిన మాత్రలు డాక్టర్లు ఇచ్చిన మాత్రలు తీసుకుంది. ఆమె షుగర్కున్న మాత్రలు వేసుకుంది. సరే అమ్మా నువ్వు అట్లా అంటా ఉండు కూర్చొని, నేను పక్కనే అట్లా మంచం ఇటు పక్కనే కింద చాపేసుకున్నాను, మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నా. నా కళ్ళల్లో కనపడుతుంది ప్రతి పిక్చరు, నెక్స్ట్ జరగబోయే పిక్చర్ అంతా కనపడుతుంది. ఆమె నోటెమ్మడు సొల్లు పడుతాం, అట్లా వాలిపోవటం. ఆ తర్వాత ఇక ఎక్కడెక్కడ భూస్థాపన చేయాలి, ఏమేంటి అడావుడి, ఇక అన్ని స్వరాలు నాకు వినపడుతాం. ఇక ఆ పరిస్థితి నేను గమనిస్తే నా అనేవాళ్ళు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు, చేతిలో రూపాయి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్దామన్నా ఆడ మనిషి ఉండాలి తోడు, ఒక్కళ్ళు ఉండమంటున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ కబురు పెడితే పగలొచ్చాడు కానీ సాయంత్రం రాలా. తెల్లారి ఆమె భూస్థాపనకి ఇంకో కొంచెం సమయంలో స్నానం చేయించుకొని తీసుకువెళ్దామని చెప్పని
బండి ఎక్కించబోతుంటే అప్పుడు ఫోన్ చేశాడు ఆయన, అన్నా ఆంటీకి ఎలాగుందని. ఇంకెక్కడుందయ్యా ఆంటీ అన్న. ఏం మాట్లాడాలి, ఫోన్ పెట్టేశాడు అతను. ఆయన మీద ఎంత కోపం రావాలా, చుట్టూ ఉన్న నానే వాళ్ళ మీద ఎంత కోపం రావాలి, చేతిలో రూపాయలు లేదు. ఎందుకు ఈ పరిస్థితి? అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రభువుని ఒకటే నన్ను నిలదొక్కొని, అయ్యా ఈ పరిస్థితుల్లో నేను ఎలా నిలబడాలో నాకు ఆ కృపనివ్వు అని చెప్పని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించగా ప్రభు నిలబడ్డాను. లేకపోతే అంత మెంటల్ డిప్రెషన్లో ప్రభు లేదు, ఏం లేదు, నమ్ముకుంటే ఇంతేలే అని చెప్పని నేను కూడా ఒక దారిని పడి వెళ్ళిపోయాను. కానీ ప్రభు ఆ సమయంలో నేను ఆయన అడిగింది ఒకటే, ఈ సిచ్యువేషన్లో ఈ పరిస్థితుల్లో తట్టుకొని నిలబడటానికి నాకు శక్తి లేదు, కావలసిన కృపని శక్తినివ్వు, నన్ను నిలబెట్టు. ఇంత ఒత్తిడి నా చుట్టూ ఉంది కదా, ఇంత ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి కదా, ఈ పరిస్థితుల్లో కూడా అమ్మతో అయినా తోడబుట్టిన వాళ్ళతో అయినా బంధువులతో అయినా అలాగనే చుట్టూ ఉన్న విశ్వాసులు సేవకులు ఎవరితో అయినా సరే ఇరుగు పొరుగు వారితో ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఎంత మట్టుకు ఉండాలో, ఏ విషయంలో ఎలా వ్యవహరించాలో అన్ని విషయాల్లో నాకు వివేకమివ్వు, వేచిన ఆత్మనివ్వు. అవి ఉంటే చాలు, నువ్వు ఎక్కడైనా నువ్వు గెట్టనవుతావు. అలాగా ప్రతి పరిస్థితులు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో ప్రభువుని ఒకటి ఇదే అడిగేవాడిని, ఈ పరిస్థితులు ఎంతమంది ఉన్నారు వాళ్ళని అన్ని విధాలు ఆదుకో, ఈ పరిస్థితి తట్టుకోవటానికి నాకు శక్తిని నన్ను కూడా ఆదుకో. ఈ పరిస్థితులు ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలో అందుకు కావాల్సిన వివేకము, వివేచన ఆత్మను, నీ జ్ఞానము, నీ ఆత్మ నడిపింపు, నీ మాట నడిపింపు, నీ ఆలోచన చొప్పున నడిపింపు నాకివ్వు అని అడిగి ప్రభు కృప చేత నడుస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎంత ఇరుకైన ఎంత ఇబ్బంది అయినా, ఇప్పుడు నేను ఉన్నాను మీ మధ్య, మంచి ఎండ తగిలితే వెంటనే బాగా చల్లగా ఎక్కడుందో ఆ ప్రాంతానికి పరిగెడతాను నేను. ఎండ దెబ్బ తగిలి వడదెబ్బ తగిలి చాన్నాళ్ళు ఓ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే 30వ తారీఖు ఉదయం 8:52కో 8:54కో ఫోన్ చేశా, అన్న వత్తనువా అన్న, ఇది పరిస్థితి అంటే. అరగంటలో వచ్చా అండు. ఇవాళ ఎంతో తారీఖు, పోయిన నెల 30వ తారీఖు, ఇవాళ 20. ఆ రోజు నుంచి ఈ రోజుకి కనబడుతూనే ఉంటాడు. పొరపాటు అయిందన్నా, నేను రాలేదు, పొరపాటు అయిందన్న మాట వస్తుందే అని చూస్తున్నా, రావట్లేదు అసలు ఆ మాట. అక్కడ చూస్తాను, సిగ్గుతో తలకాయ ఉంచుకొని పక్కకి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు అంతగా ప్రేమిస్తున్నారు అనుకున్నా నేను. ఇక వాళ్ళ సెక్షన్ కాదులే అని చెప్పి అనుకొని, ప్రభువా ఏందంటే వేరే మార్గం చూపించాడు. మా బాబాయ్ వాళ్ళు ఫంక్షన్కి వెళితే వాళ్ళ ఏసీ రూమ్లో 3 రోజులు అక్కడే ఉండటానికి ప్రభు అక్కడే ఆపేశాడు. ఆ 3 రోజులు అక్కడ సేద తిరగకపోతే నా పరిస్థితిగా ఇంకొక రకంగా ఉండేది. ఆ రోజు రికవర్ అవటం, ఈ రోజు ఇలా నిలబడగలదు. ప్రతి పరిస్థితికి ప్రభు ఖచ్చితంగా ఒక మార్గం చూపిస్తాడు. ఎండ ఇప్పుడైనా ఎండ తగిలిందంటే నేను ఎక్కడ ఈ ఆడ చల్లగా ఉంటుందని ఆడ పరిగెత్తాల, గాలి ఆడేటువంటి వస్త్రాలు వేసుకోవాలి. ఇక గందరగోళం అయినా సరే, మరి ఇంత పరిస్థితులు ఉన్నాయి కదా, ఇంత సంతోషంగా ఎంత గొప్పగా దేవుని పనులు ఎలా ముందుకు వెళ్తున్నాం అంటే, నేను ఎలాగున్నా కానీ నా ప్రభు వాడుకుంటాడు. నిలబెట్టేది ఆయన, మాట్లాడేది ఆయన, ఆయన శక్తి జొప్పించి అవసరానికి నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు. అసలు ఓపికే లేదు, ఇవాళ నేను ప్రార్థన చేయనన్న రోజే 5 గంటల ప్రార్థన మోకాళ్ళ మీద నిలబెట్టి చేయించాడు. మరి అంత చేసినోడు నా జీవితంలో గతంలో ఇప్పుడు ఎందుకు నిలబెట్టడు? సెలైన్ కెనాల్ ఇక్కడ పెట్టుకొని లుంగి మీద ఆడ కూర్చొని వాక్యం చెప్పాను. ప్రభు వల్ల కూడా ఇరిచి ఇచ్చాను, అనుభవం కూడా ఉంది. ఏ పరిస్థితి అయినా ఆయన వాక్యం ఇచ్చాడో వెళ్ళమన్నాడు, ఇక వెళ్ళిపోవటం. అక్కడికి పోయిన తర్వాత ఇక ఆయన నిలబెడతాడు, వాడుకుంటాడు, అవసరమైన సంగతులు అందిస్తాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. మరి అంతగా ఆయన ప్రోత్సహించి నిలబెట్టి నడిపిస్తున్నప్పుడు నాకు ఇది లేదని నేనెందుకు దిగులు పడాలా? ఈరోజు ప్రభు కూడా మాట్లాడుతుంది అదే. ఏదో లేదని చెప్పని, ఇంకేదో లేదని నువ్వు దిగులు పడమాక. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోట్లలో కూర్చుకోను, కానీ అవి పోషింపబడుతున్నాయి. కానీ మనిషికి ఏమైందంటే దిగులు, అయ్యో ఎట్ట చేయాలని. ప్రభు ఏమంటున్నాడు? వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు.
బహుశ్రేష్ఠులం కాబట్టి ఆయన చేతితో మనల్ని నిర్మాణం చేసుకొని, అసలు మన దేహాన్ని ఒకళ్ళు పరిశీలన చేస్తే ఇంతవాటికి శాస్త్రవేత్తలకు అంతుబాట్ల, అంత మహాజ్ఞాని. సూక్ష్మమైనటువంటి నరాలు నీ మెదడులో ఉన్నాయి, వాటిలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఏ సైంటిస్ట్ అని కనిపెడతాడా? వల్ల అవుతుందా? ఆ నరం కాస్త కొంచెం ఇదైపోతే నువ్వు మళ్ళీ విలవిల్లాడచ్చు. ఆ సెక్షన్ డాక్టర్కి చూపిస్తే వాళ్ళ సూక్ష్మమైన నరం అని చెప్పని చూసి దాన్ని మళ్ళీ సూక్ష్మంగానే సర్జరీలు. మళ్ళీ దేవుడిచ్చిన జ్ఞానం కాదు అది. కానీ ఈ సంగతులనే మనకు ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం, మన జీవితంలో జరిగిన పరిస్థితులు గమనిస్తూనే ఉంటాం. కానీ ప్రస్తుతం ప్రజెంట్ పరిస్థితిని మాత్రం చూసి దేవుడు కూడా నాకు దూరం అయ్యాడని ప్రశ్న పెడతా ఉంటాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ప్రతి అవసరత ఏదైనా సరే, ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ బిడ్డల విషయంలో కానీ ఇంకా ఎక్సెట్రా ఏ విషయంలో అయినా సరే ప్రభు సహాయం చేయగలుగుతాడు. ప్రభు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు, నడిపిస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతకాలి. అలా అని చెప్పని పొలోరమని బైబిల్ పట్టుకుని పరిగెత్తమని కాదు. ప్రభు అవకాశం ఇస్తాడు, అవకాశం ఉన్న కాడ నిలబడతాం, వాడబడతాం. లేనప్పుడు మనకున్న కాలం ప్రకారం ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవటం, ఫుల్ టైం సేవకు పిలిచేదాకా పార్ట్ టైంగా ఏదో ఒక పని చూసుకోవటం, ప్రభు సేవలో కొనసాగిపోవటం. ఇప్పుడు నేనున్నాను ఫుల్ టైం సేవ, ఒక్కగానొక్క వారసుడు ఉన్నాడు, ఆ వారసుడిని పెట్టుకొని తిరుగుతున్నా ఫుల్ టైం సేవ. ఈ అట్టుండదో చూడండి. ఒక 100 మంది నన్ను ఇచ్చిండి ఫుల్ టైం సేవ అంటే ఇంకా బాగా ఉంటుంది. ఒక వారసుడిని ఇచ్చాడు, ఆ ఒక్క వారసుడిని పెట్టుకొని ఫుల్ టైం సేవ చేస్తున్నాయి. ఇక ఎన్ని అనుభవాలు ఇచ్చాడో చూడండి. అసలు అయినా సరే దిగులేదు. నా ప్రభు అన్ని విషయాల్లో కూడా ఆయన ఆదుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట కూడా, ఏ విషయాన్ని బట్టి చింతపడమాక, ఏ విషయాన్ని బట్టి దిగులు పడమాక, అయ్యో అది లేదు ఇది లేదు అనుకోమాక. ప్రభు సంకల్పానికంటే నువ్వు ముందు పరిగెత్తమాక. మనకున్న లక్షణం ఏంటంటే మనం ముందు పరిగెత్తి మన పిల్లల్ని చూడండి, అరే ఊరికి పోవాలా, ఎట్ట నాయనమ్మా, ఎట్ట నాన్న, ఎట్టమ్మా అని చెప్పని వాడు అడుగుతుడు. ఎట్టే ఉందిరా, మనం మన పోయినసారి బస్ స్టాండ్ కాడ బస్సు ఎక్కంగంటే అక్కడ సరే సరే అని చెప్పిన ఆడ ఉడిగా వాడు రెడీ అయ్యి ముందు ఆడకు పోతాడు, మనం రానివాడు బరబరబరబర పరిగెత్తిపోయి గ్రాండ్ నాని రా, గ్రాండ్ నాని, గ్రాండ్ నాని రా 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 మమ్మీ, రా డాడీ అని చెప్పని వాడు ఆడునికి ఆకలేస్తూ ఉంటాడు. మన పరిస్థితి కూడా అదే. ప్రభు సంకల్పానికి అనుగుణమైన సమయంలోకి ఆయనతో పాటు మనం కూడా నడవడానికి ఒప్పుకోం. మనం ముందు పరిగెడతాం. మన పిల్లలు అలా మన కళ్ళ ముందే ఉంది ఆ పాట నేర్చుకోవడానికి. నేర్చుకునే మనసుది ఉండాలి మనకి. మన కళ్ళ ముందే మనం ముందుగానే పరిగెడుతున్న సంగతి మన పిల్లలే మనకు చూపిస్తూ ఉంటారు. కానీ మనకు అది అర్థం కాదు. ఎలా అర్థం కాదంటే అపవాదిగాడు ఏదో ఒక కోణంలో మనం భ్రమపరచడానికి, దేవుడి మీద వ్యతిరేకంగా నువ్వు మనసులో రేగితే చాలు, ఆయన కోపం నీ మీద పడితే, నీకు 4 కోటింగ్ పడితే ఎమ్మడిని ఏందోలే అని చెప్పని సణిగితే ఆయన ఇంకా మరీ కోపం తెచ్చుకొని నిన్ను తీసుకెళ్ళిపోతే ప్రశాంతంగా ఉందని చెప్పని వాడు అన్ని తగాదలు పెట్టేవాడు అనమాట. వాడు వ్యవహారంతో తగాదలు, పుండాకోరుడు అంటారుగా అట్లాంటి వాడు అనమాట. వాడు సెక్షన్ అంతా అదే. కానీ ప్రభువుకు తెలుసు, అరే నువ్వు చేస్తున్న ఎత్తుగాడేలేరా, నా బిడ్డ తప్పేం కాదని చెప్పి ఆయన అనుకొని మనల్ని ఓర్చుకుంటున్నాడు. కాబట్టి ఆ సిచ్యువేషన్ ప్రభువుకు బాగా క్లియర్గా తెలుసు కాబట్టి మౌనంగా ఉంటాడు ఒక్కొక్కప్పుడు. ఆ మౌనము మనకు ఆశీర్వాదం. తొందరపడి ఆయన కూడా మనకున్న మెంటాలిటీ చొప్పున ఆయన కూడా అన్నాడు అనుకో, మళ్ళీ మనమే ప్రశ్నిస్తాం ఆయన్ని. ఏం ప్రభువా నాకంటే తెలియదని నేను అడిగాను అనుకో, నువ్వైనా అటు చేయటం ఏంది అడుగుతావు లేదా? ఒక అధికారి దగ్గర పోయి ఎట్ట పడతారు మాటలు, నీకు తెలీదా ఎందుకని చెప్పని. అట్లానే ఉంటుంది. ప్రభు అంటున్నాడు ఆయన సంకల్పంలో ఆయన అనుకున్న పని ఆయన అనుకున్నది సమయంలో జరుగుతుంది. అయితే పరిస్థితులను బట్టి దిగులు చెందక, దిగాలుగా కూర్చోక, ఈ పరిస్థితులను బట్టి సంతోషిస్తూ, ఎలా స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ, ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోతే ఆశ్చర్యకరంగా దాటిపోతాం అన్ని పరిస్థితులు. దిగులుగా కూర్చుంటే అది బండలాగానే కనపడుతుంది. దాటుకుంటా పోతే అనేకులకు ఆశ్చర్యకరంగా నువ్వు ఉంటావు. ప్రభు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన మాటలను బట్టి ప్రార్థన చేసుకుందామండి. ప్రభువుని అడుగుదాయా, ఏ పరిస్థితిని బట్టి నేను దిగాలుగా కూర్చుంటున్నాను, ఏమి లేదని నేను వేదన పడుతున్నాను, అది నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు.
ఏమి లేదని వేదన పడుతున్నాము, ఏదని ఇదైందని చెప్పని దిగులు పడుతున్నావు, అది నీకు తెలుసు. అది ఆరోగ్యము, పిల్లల విషయము, ఇంకేదన్నా కానీ ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు ఈరోజు నీతో నాతో అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఇప్పటి వరకు నేను దిగులు పడింది వాస్తవమే, ఇదిగో నేను చింతపడింది వాస్తవమే. ఇదిగో దేవా, నా బిడ్డలు నాకంటే ముందు చిన్నతనంలో పరిగెత్తి రామమ్మి రామమ్మి అని చెప్పని పిలిచినటువంటి అనుభవంలో నేను కూడా చాలాసార్లు నీ ప్రణాళిక కంటే ముందుగా పరిగెత్తి రా ప్రభు అని అడిగిన మాట కూడా వాస్తవమే. అయా, కనికరించండి, నన్ను క్షమించండి. తొందరపడి ఒకవేళ అడుగులు వేసి అయా నేను దుఃఖపరిచుంటే క్షమించు. తొందరపడి అపవాది ప్రేరణ లేదా నీ ప్రేరణ గ్రహింపు లేక తొందరపాటుగా ప్రభు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి సణిగున్నానేమో, అయా గొణిగున్నానేమో, ఏందోలే ఈ పరిస్థితులు, మా బ్రతుకులకి ఇంతేనేమో అని చెప్పని అనుకున్నానేమో. అయా, ఒప్పుకుంటున్నాను, క్షమించయ్యా. మీరు సెలవిస్తున్నారు, ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో దాచుకొనవు, కానీ అవి పోషింపబడుతున్నాయి. వాటిని చూసి మీరు జ్ఞానము తెచ్చుకోండి అంటున్నాం. వాటిని చూసి మీరు కొన్ని సంగతులు నేర్చుకోండి అని చెబుతున్నాం ప్రభా. అయా కనికరించిన ప్రభు, ఈ ప్రకృతిలో అనేక సంగతులు మేము నేర్చుకోవడానికి అనేకమైన శ్రేష్టమైన విషయాలు ఉంచిపెట్టావు ప్రభా. కానీ అవి మాకు గ్రహింపులోకి లేక ఇదిగో చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ప్రభు మేము ఒకవేళ సణిగుంటే క్షమించండి. గత కాలంలో మా జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, గొప్ప కార్యాలు, ప్రార్థించగా మీరు చేసినటువంటి అనేకమైన సంగతులయ్యా. అయ్యా, మా విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, అయ్యా ఇతరుల విషయంలో కానీ, ఒక ఆత్మ విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, స్వస్థత విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే అయ్యా ఎన్ని సంగతుల విషయంలో మేము ప్రార్థించున్నామో ఆ ప్రార్థనలన్నిటికీ ఆశ్చర్యకరంగా నువ్వు సహాయం ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, గొప్ప కార్యాలు చేసావు. వాటన్నిటిని మర్చిపోయి ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి ఏందోలే దేవుడు కూడా నా ప్రార్థన ఆలకించట్లేదు అట్టుకుంటా, దేవుడికి నేను దుఃఖపడేలాగా, దేవుని దుఃఖపరిచేలాగా నేను ఉన్నానేమో అని చెప్పని చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసుకుంటూ, చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకుంటూ అయా దిగులుతో నిన్ను ఒకవేళ అయా నీ ఎదుట దేవా సణిగున్నట్లే క్షమించండి అయా క్షమించండి ప్రభు. సణిగున్నట్లయితే కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా కృపతో జ్ఞాపకం చేసుకోండి అయా క్షమించండి ప్రభు. అయ్యా ఇంకెప్పుడును కూడా అలాగ అనుకోను ప్రభు. ఈ పరిస్థితులు ఎలా నడవాలో నాకు దేవా నీ జ్ఞానము దయచేయ అయ్యా, నన్ను తట్టుకునే కృపను నాకు దయచేయ, సామర్థ్యం ఇవ్వు అయ్యా. అన్ని విషయాల్లో వేచనివ్వు ప్రభు, వేకమునివ్వు ప్రభు, వేచిన ఆత్మను దయచే ప్రభు. అయ్యా నీ ఆలోచన, నీ మాట చొప్పున నడిపించయ్యా. ఎన్నో పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నా ప్రభు, ఆ పరిస్థితులను చులకనగా దాటి వెళ్ళిపోవాలంటే నీ కృప కావాలి, నీ ఆత్మ సహాయం కావాలి, నీ హస్త సహాయము కావాలి ప్రభా. అవి లేకపోతే మేము వ్యర్థులమేనయ్యా. నీ వాక్య సహాయము కావాలి ప్రభా. ఆ వాక్య సహాయం ఈరోజు మాకు అందించారయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం ప్రభా. చేరి వచ్చిన బిడ్డలు మరొకసారి నీ పాదాలకు అప్పచెబుతున్నాను అయ్యా. నీ పాద సన్నిధిలో పెడుతున్నాను ప్రభు బిడ్డని అయ్యా. నీ హస్తాలకు బిడ్డలను, కుటుంబ సభ్యులను, సమస్తాన్ని అప్పచెబుతున్నాను ప్రభా. వీరి ప్రతి అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. ఆధ్యాత్మిక ప్రతి అవసరత తీర్చబడును గాక. అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలుగును గాక. స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం ఇప్పుడే కలుగును గాక. నీ గొప్ప కార్యాలు వీరి జీవితాలు జరిగించమని, మా దేవుడు ఫలానా రోజు ఇలా ప్రార్థన చేయగా గొప్ప కార్యాలు చేశాడని దేవా నీ కృప ద్వారా గొప్ప సాక్ష్యాలు వీరి జీవితాల్లో జరిగించిన దాన్ని బట్టి వెలువడును గాక. కనికరించి నీ కృపా కార్యములు జరిగించమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య, కలలో నిద్రలో దర్శన స్వప్నాల్లో ఉన్న సమస్త చీకటి శోధనడు ప్రభువాన్ని యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా వాటినోడు ప్రభువాన్ని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం తండ్రి. దేవా అలాగనే దేవా బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడే సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్నం నిద్రలో చూసి సమస్త మంచి యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చు తండ్రి. నెరవేర్చినందుకు జరిగేలా చేసిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా సహాయం వచ్చు. మా నిమిత్తం ప్రార్థించమని అడిగిన వారు ఉన్నారా, వారి ప్రతి అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. పరిచర్య విషయమే, మా విషయం అన్ని విధాలు ప్రార్థిస్తున్న వారు ఉన్నారు ప్రభు. అని దీవించండి, నీ కృపలు అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకో. అన్ని విషయాలు కృప అనుగ్రహించమని దేవా నీ కార్యము జరిగించండి. యేసయ్య నామములోని ప్రార్థన సమస్తం పొందుకొని
నిన్ను మహింపరుచుకుంటూ నీ కృపాస్తాలకు 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడియ వరకు కాపాడగల సమర్థులని ఆ లేఖనం ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని ప్రార్థనలోకి విస్తున్న బిడ్డలను అప్పజెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన ఈ ప్రార్థనలోకి విస్తున్న అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడై ఉండి ప్రతి పరిస్థితిలో ప్రభువే ఆలోచన చెప్పి ప్రభువే తన హస్తముతో మన చేయి పట్టుకొని ప్రతి విషయంలో మనల్ని నడిపిస్తూ దాటవలసిన చోట దాటిస్తూ నడవలసిన చోట నడిపిస్తూ ఆయన అనుకున్న పని మన ద్వారా జరిగించి ఆయన మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభుయేసు రక్తమునకే జయం. ప్రభుయేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తుల క్రియలండి అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయం. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.